నేను ఒక ఇండస్ట్రీలో ఒక మంచి డాన్సర్నండి. ఇండస్ట్రీ అంటే మూవీస్లో చేసేవాడిని. వెంకీ మామ మూవీ, ఆ మూవీలో చేసానండి. ఆ మూవీలో ఎవరంటే వెంకటేష్ అలాగే నాగ చైతన్య గారు వాళ్ళు నటించిన ఆ మూవీస్లో నేను ఒక మంచి డాన్సర్గా నేను చేశాను. అదేవిధంగా డి జోడి మీ అందరికీ తెలిసిందే, ఈ టీవీలో వస్తుంటుంది కదండి. డి జోడి, రేష్మి, సుధీర్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ఇంకా ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటున్నారో ఆ షోలో కూడా నాకు మంచి డాన్సర్గా నేను చేశాను. అదేవిధంగా ABCD 2 ప్రభుదేవ మాస్టర్ చేసిన ఆ మూవీస్లో కూడా నేను కనిపిస్తానండి. అలాగే ఒకప్పుడు సీరియల్లో నటించినటువంటి హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు చేసే ఒక షో ఉండేది, రంగస్థలం, ఆ షో పేరు. ఆ షోలో కూడా నేను చేశాను. ఈ విధంగానండి నా జీవితం ఒక మంచి ప్లాట్ఫామ్ వేసుకొని మంచి డాన్సర్గా వెళ్తున్న ఆ టైంలో దేవుడండి నా జీవితాన్ని, లైఫ్ని మార్చేశాడండి. అసలు ఏ విధంగా మార్చాడు దేవుడు, నా జీవితంలో ఏ విధంగా పరిచయం అయ్యాడు, నా జీవితం ఎలా మారిపోయింది అన్న విషయాన్ని చెప్పడానికి దేవుడు ఇప్పుడు నన్ను మీ వద్దకు పంపించాడండి. ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తేనండి, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నప్పుడు నేను కాలేజీలోనండి ఒక అమ్మాయిని లవ్ చేశానండి. నాది స్టార్టింగే లవ్ స్టోరీ. ఒక అమ్మాయిని లవ్ చేస్తే చాలా ఇష్టంగా ప్రేమించా. ఎందుకంటే కాలేజ్ వయసు కాబట్టి, ఆ వయసులో నాకు పెద్దగా ఏం తెలియలే. మా ఫ్రెండ్స్ అందరూ లవ్లను పెరగడుతుంటే నేను కూడా లవ్ అయినా పరిగెట్టా. అలా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు చాలా ఇష్టంగా ప్రేమించా, గాఢంగా ప్రేమించా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే నాకు తెలియకుండా వేరే అబ్బాయిని లవ్ చేసిందండి. ఎప్పుడైతే నాకు తెలియకుండా వేరే అబ్బాయిని లవ్ చేసిందో, లవ్ చేస్తున్నానని నాకు తెలిసిందో, అప్పుడు నాకు చాలా బాధేసిందండి. నా గుండె పగిలిపోయినంత పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ని అనుభవించలేకపోయాను నిజంగా. లవ్లో నిజంగా అండి ట్రూగా లవ్ చేసిన ఎవడైతే ఉంటాడో వాడు అమ్మాయి బ్రేకప్ అయిందన్న విషయం తెలిస్తే ఊరుకోలేడండి. చాలామంది మనం చూసే ఉంటాం, చాలామంది చనిపోతారు. యూతే, యవనస్తులే లవ్లో ఫెయిల్ అయ్యారనో లేకపోతే బ్రేక్ అయిపోయిందని చెప్పి ఈ పెయిన్ భరించలేక, పెయిన్ తట్టుకోలేక ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదంటే రైల్వే ట్రాక్ మీద పది చనిపోతారు, లేదంటే బావిలో దూకైనా చనిపోతారు. ఈ 3 ఇన్సిడెంట్స్ జరిగిన మా ఊర్లో చాలామంది ఉన్నారు. మా చుట్టుపక్కల కేవలం లవ్ కోసం చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ నేను కూడా అలా చనిపోలేదండి. నేను అలా చనిపోకుండా నేనేం చేశానంటే, నా థింకింగే వేరు, నా ఆలోచన వేరు. ఏం చేశానంటే అందరికలా చేయలే. నేనేం చేశానంటే పిరికోళ్ళు ఆలోచించలేదండి. ఎలాగన్నా నన్ను విడిచిపెట్టిన అమ్మాయి నా దగ్గరికి రావాలి, ఇదే టార్గెట్ పెట్టుకున్నా. నన్ను విడిచిపెట్టిన అమ్మాయి నా దగ్గరికి రావాలి, వచ్చిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసి కాళ్ళతో సమానంగా చూసుకొని ఓ అన్నట్లుగా చూడాలి. అది నా గోల్ కింద పెట్టేసుకుని ఏం చేశానంటే, ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గర నుంచి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిందంటే ఏంటి సంగతి అంటే, నాకు తెలిసి అన్ని విషయాల్లోనండి నాకన్నా అన్ని విషయాల్లో ఆ అబ్బాయి గొప్ప ఉండొచ్చేమో, నాకన్నా అన్ని విషయాల్లో ఆ అబ్బాయి మంచివాడే, పైమెట్టు ఎక్కువ ఉండొచ్చేమో. అందుకే నన్ను విడిచి ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆ అబ్బాయి కన్నా నేను గొప్పని అయిపోతే, ఆ అబ్బాయి కన్నా పై మెట్లో ఉంటే ఎలాగన్నా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని విడిచి నా దగ్గరికి వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయిందండి. అసలు అనుకున్నాను, ఎలాగన్నా ఆ అమ్మాయి నా దగ్గరికి రావాలంటే ఆ అబ్బాయి కన్నా పై మెట్టు నేను ఉండాలి, ఉంటే ఎలాగన్నా ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తుందని ఒక అభిప్రాయంతో నేనేం చేశానంటే స్టార్ట్ చేశానండి నా లైఫ్ని డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఆ అబ్బాయి కన్నా పై మెట్లో ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి అలా ఆలోచించుకుంటూ ఇవ్వండి. అలా ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్గా నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒక మంచి పేరు, మంచి ప్రతిష్ట, మంచి కీర్తి, ఖ్యాతి సంపాదించుకోవాలి అని దొరికింది ఆన్సర్. అలా మంచి పేరు, మంచి ఖ్యాతి సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటే ఆ అమ్మాయి కాదు ఎవరన్నా వస్తారు అని చెప్పి నాకు తెలిసిందండి ఆ వయసులో.
ఇంకా ముందు వెనక ఆలోచించలేదండి. ముందు వెనక ఆలోచించలే, ఒకటే పరుగు. ఎలాగన్నా మంచి పేరు, ఆ మంచి ప్రతిష్ట సంపాదించుకోవాలరా, ఎలాగన్నా ఆ అమ్మాయిని నా కాళ్ళ దగ్గరికి తెప్పించుకోవాలరా అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే, ఇంతకీ ఆ మంచి పేరు, ఆ మంచి ప్రతిష్ట ఏ విధంగా సంపాదించుకుందాం అని ఆలోచించుకుంటుంటే నాకు దొరికిన ఒక రీజన్ ఏంటంటే డ్యాన్స్ అండి. ఈ డ్యాన్స్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, డ్యాన్స్ అంటే పిల్లలకి ఇష్టం, డ్యాన్స్ అంటే పెద్దలకి ఇష్టం, వృద్ధాప్యంలో ఉండే అందరికి, ఇంకా టోటల్గా అందరికి ఇష్టం డ్యాన్స్ అంటే. అందరికన్నా అమ్మాయిలకి ఎక్కువగా ఇష్టం అండి డ్యాన్స్ అంటే. ఇప్పుడు ఈ డ్యాన్స్ అంటే అమ్మాయిలకి ఇష్టం కాబట్టి రేపు అనే రోజు కూడా ఆ అమ్మాయికి ఇష్టం అవుతుందేమో అన్న ఒపీనియన్తో డ్యాన్స్ని చూస్ చేసుకున్నాను. ఇక ముందు వెనక ఆలోచించుకుంటా డైలీ ఒకటే ప్రాక్టీస్. ఉదయం సాయంత్రం ప్రతిరోజు ప్రాక్టీస్ 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 స్టార్ట్ చేసినండి. నిజంగా ఎంతగా అంటే ఆ రోజుల్లోనండి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను కాబట్టి ఆ కాలేజ్ కూడా నేను పెద్దగా వెళ్ళలేదండి. ఒక రోజు వెళ్తే ఇంకో రోజు మానేసేవాడిని. ఒకవేళ వెళ్ళిన రోజు ఉదయం సాయంత్రం బేగ లేచేసి ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఇలాగండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిచ్చెక్కిపోయినండి. నిజంగా నాకు తెలియకుండానే డ్యాన్స్ అంటే అంత పిచ్చెక్కిపోవడానికి కారణం ఏంటంటే, నా కళ్ళ ముందండి ఆ బ్రేకప్ సీన్ జరిగిందండి. నా హృదయంలో ఉన్న అమ్మాయి ఎప్పుడైతే నా ముందండి అలా చేసిందో, ఆ విధంగా బ్రేకప్ చేసిందోనండి తట్టుకోలేకపోయినండి. అలా తట్టుకోలేకపోయినా కాబట్టి ఈ విధంగా డిసిషన్ అయ్యింది. ప్రతిరోజు ప్రాక్టీస్ 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 ఏ విధంగా ప్రాక్టీస్ చేసానంటేనండి, నా టైమింగ్స్ ఏంటంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి కాలేజ్కి వెళ్ళే ఆ టైం వరకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని అండి. మీకు చెప్పాలంటే ఆ టయానికి అండి, కాలేజ్కి వెళ్ళే ఆ టయానికి నాకు టైం ఉంటే టిఫిన్ తినేవాడిని, లేదంటే లేదండి. ఖాళీ కడుపుతో కాలేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చేవాడిని. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అలా ప్రతిరోజు చేస్తూనండి నాకు నేనే డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. ప్రతి విషయంలోని నాకు నేనే డెవలప్మెంట్. నేను ఆ రోజు ఉండే నాకు అలవాటు ఏంటంటే, నేను చేసిన ప్రాక్టీస్లు అండి ఫోన్లో వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడిని. అది యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, టిక్టాక్ ఈ మూడిట్లోనండి పోస్ట్ చేసేవాడిని. ఇది మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ చూసి నన్ను కమ్మ కొట్టేవారు. రే మనోడు చూడరా ఎలా అయిపోతున్నాడు, పాపం కుప్పుగంతులు వేస్తున్నాడు, చూడండి రా వీడియో చూడరా కుప్పుగంతులు వేస్తున్నాడు, పాపం మొన్నే లవ్ బ్రేకప్ అయింది, అందుకనేమో పాపం పిచ్చోడు అయిపోయినా అనుకోని మా వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరు నవ్వుకునేవారండి. ఈ నవ్వుకున్నప్పుడు కూడా నాకు బాధ కలిగేది కాదు. ఎందుకో తెలుసా, ఈ బాధ ముందండి మా లవర్ నాకు ఇచ్చిన బ్రేకప్ ముందు కనీసం సరే తోగలేదండి, అసలు వార కూడా పనిచేయలే. ఇలా అన్న మాటలు పక్కకు దోసి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఇలా ప్రాక్టీస్ చేస్తూనండి ఏ విధంగా ప్రాక్టీస్ చేసేవానంటే, మీకు ఆ కష్టాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఆ రోజుల్లో మహా అయితేనండి మన తల్లిదండ్రులు బాగా ఎండలో కష్టపడితే మహా అయితే ఆ చెమటకండి షర్ట్ మాత్రమే తడిస్తుందేమో, కానీ నేను కష్టపడితే నా చెమటకి షర్టు ప్యాంటు లోన ఇన్నర్ వేడి కూడా తడిచిపోయేదండి. మొత్తం బకెట్ నీళ్ళతో మొత్తం పైన వేసుకుంటే మొత్తం అంతా ఎలా తడిచిపోతానో ఆ విధంగా చెమటతో మొత్తం నా బాడీ అంతా తడిచిపోయేదండి. అంత గట్టిగా అంత హార్డ్ వర్క్ చేసినది. వదిలేవని కాదు, ఎలాగన్నా రావాలి వచ్చే వరకు వదిలేవని కాదండి. అవసరమైతే ఉపవాసం ఉండన్నా చేసేవాడిని, అవసరమైతే నిద్రలన్నా త్యాగం చేసేవాడిని, అవసరమైతే కాలేజ్ అన్నా మానేసేవాడిని. ఇలా ప్రతిరోజునండి ఎంత హార్డ్ వర్క్ చేశానంటే చాలా హార్డ్ వర్క్ చేశాను. నన్ను కమ్మ కొడుతున్నా పట్టించుకోలే. ప్రతి విషయంలో అలా చేసుకుంటూ ఎంతగా పిచ్చెక్కిపోయినంటే, పడుకున్న డ్యాన్సే, నించున్న డ్యాన్సే, బయటికి ఎక్కడికి వెళ్ళిన డ్యాన్స్నే, ఏది చేసినా డ్యాన్స్ అన్నట్లుగానండి నేను దానికి గట్టిగా పట్టేసుకున్నా. నేను ఒక కంకణం కట్టేసుకున్నా, ఎలాగన్నా సాధించాలని కంకణం కట్టేసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను. వారం, నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు ఇలా గడిచేకోల్దినండి నా బాడీ అండి డ్యాన్స్కి అలవాటైందండి. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఒక స్లోగన్ ఏంటంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే ఒక్క దాని మీద గట్టిగా ప్రాక్టీస్ చేస్తే అది ఈజీగా మన బాడీలోకి వచ్చేద్దంట. అది నాకు బాగా నచ్చడంతో ప్రతిరోజు ప్రాక్టీసేనండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతిరోజు ప్రాక్టీస్ అన్నట్లుగా అయిపోయేవాడిని.
కొడుకున్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసి ఉన్నాయి. ఎలాగంటే నిద్రలో కూడా కలలో కూడా డ్యాన్సే. మళ్ళీ సరదాగా వాష్రూమ్లోకి వెళ్ళి ఇలా స్నానం చేస్తునండి, స్నానం చేస్తూ ఇలా స్టెప్లు వేసివ్వనండి, శుభ్ర రాసుకుంటూ స్టెప్లు వేసివ్వండి. బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దామని ఇలా టిఫిన్ చేస్తుంటే ఆటోమేటిక్గా కాలేజీలో ఇలా స్టెప్లు వేసి పిచ్చయిపోయినండి ఆ రోజుల్లో డ్యాన్స్కి. ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత అండి కొన్ని రోజుల్లో నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఏంటి ఆ ఫోను అంటే, డి జోడీలో మంచి కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆయన కాల్ చేశారండి. అని మీకు తెలిసే ఉంటుంది, డి జోడీలో మంచి కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్. ఆయన పాపం రీసెంట్గా చనిపోయారు, లావుగా ఉంటారు. ఆయన కాల్ చేసి, బాబు నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు, నిన్ను నా టీంలో తీసుకుంటాను, నువ్వు చేస్తావనగానే, సార్ తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పి ఆ వచ్చిన మంచి ఆపర్చునిటీని తీసుకొని అప్పుడు కాలేజ్ పక్కన పెట్టేసా, నా ఫ్రెండ్స్ని పక్కన పెట్టేసా, నా చదువు నా ఫ్యామిలీ మొత్తం సర్వస్వాన్ని పక్కన పెడేసి ఎప్పుడైతే సార్ నాకు రమ్మన్నారో వెంటనే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోయి వెంటనే సార్ టీంలో జాయిన్ అయిపోయా. ఈ సార్ టీంలో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో సార్ నాకు ఇచ్చిన ఆ మంచి ప్లేస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఛాన్స్ ఇచ్చారు. మీకు అర్థం కావాలంటే అక్కడ కూడా మంచి ప్లేసెస్ ఉంటాయండి. మిడిల్లో ఉండే అబ్బాయి వేరేగా ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఉండే ప్లేసులు వేరేగా ఉంటాయి. మీకు అర్థం కావాలంటే మన చిన్నపిల్లలు క్రిస్మస్కి డ్యాన్సులు వేస్తారు కదండి స్టేజ్ల మీద. ఈ డ్యాన్స్ వేస్తున్నప్పుడు మిడిల్లో ఒక ప్లేస్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ డాన్సర్లుగా ఇంకో ప్లేసులు ఉంటాయి. ఎవరైతే బాగా వేస్తారో వాళ్ళు మిడిల్లో పెడతారు, మిగతా వాళ్ళందరినీ వెనకాల తోసేస్తారు. అంటే వెనకాలేసేవారు పెద్దగా రాదని డ్యాన్స్, మిడిల్లో ఉన్న అబ్బాయి పర్ఫెక్ట్ అన్ని విషయాల్లో సూపర్ వేస్తాడు డ్యాన్స్ అని ఫైనల్. ఈ విధంగానండి ఎప్పుడైతే నన్ను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పెట్టారో నాకు నచ్చలేదండి. నాకు కావాల్సింది ఒకటే, ఈ మిడిల్ ప్లేస్ కావాలి. ఎందుకు ఈ మిడిల్ ప్లేస్ కావాలంటే ఈ మిడిల్ ప్లేస్కి ఉండే మంచి స్కిల్ ఏంటంటే ఆ మంచి ఆ స్టేటస్ ఏంటంటే మిడిల్ ప్లేస్లో ఉన్న ఆ మంచి అబ్బాయికి అండి, ఆ మంచి ప్లేస్కి అండి ఒక మంచి అబ్జర్వేషన్ ఒకటి ఉందండి. ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే క్రిస్మస్ డ్యాన్సులు వేస్తున్నప్పుడు మీరు చూసేది ఎవరినండి? మిడిల్ ఉన్న అబ్బాయికి చూస్తారా? అందరిని బ్యాక్గ్రౌండ్ డాన్సులు చూస్తారా? గట్టిగా స్పందించాలి. అది దానికి ఉండే ఆ గొప్ప ప్లేస్ ఏంటంటే అందరినీ తన వైపు తిప్పుకునేలా చేస్తాడండి ఆ మిడిల్ ప్లేస్. దానికి ఉండే పవర్ అలాంటిది. ఎంత శివార్న ఉన్నా ఎలాగన్నా ఆ అబ్బాయి కూడా మిడిల్ వైపే చూస్తాడు, మొత్తం అందరిని ఆకర్షించుకుంటుంది ఆ ప్లేస్, మిడిల్ ప్లేస్. దానికి ఉండే పవర్ అలాంటిది. నేను కూడా దాన్నే కోరుకున్నా. ఆ మిడిల్ ప్లేస్ని ఎందుకు కోరుకున్నానంటే అందరూ నా వైపే చూడాలి, ఆ అందరిలో మా లవర్ ఉండాలనే చిన్న హోప్ అండి. మా లవర్ ఉందనుకోండి, రేపనే రోజు ఎలాగన్నా నన్ను చూసి మా ఓడి ఎదిగాడు, ఆ అబ్బాయి కన్నా మంచి ప్లేస్లో ఉన్నాడని నా దగ్గరికి వస్తుందని చిన్న ఆశ, చిన్న గోల్ అలా అనుకున్నానండి. ఎప్పుడైతే మిడిల్ ప్లేస్ కోరుకున్నానో ఆ మిడిల్ ప్లేస్ అండి ఆశ ఈజీగా ఎవరండి ఆ ప్లేస్ ఈజీగా ఎవరు? ఆ ప్లేస్కి కొన్ని ఎబిలిటీస్ ఉండాలి, కొన్ని స్కిల్స్ ఉండాలి. ఏంటా స్కిల్స్ అంటే గాల్లో ఎగిరే కొన్ని ఫ్లిప్స్ ఉంటాయండి. అవి నేర్చుకోవాలంటే అసమాసి కాదు, ఎవరికి రావయి. ఇలా గాల్లో ఎగురుతారు ఫ్లిప్స్. ఈ గాల్లో ఎగిరే ఫ్లిప్స్ నేర్చుకుంటేనే కానీ ఎవరు అది ఆ ఫ్లిప్స్ రావాలంటే సుమారు సంవత్సరాలు పడుతుందండి. 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. నాన్ స్టాప్గా ప్రతిరోజు నేర్చుకుంటేనే కానీ రాదు. ఇది పైన ఈ ఫ్లిప్స్ వస్తే సరిపోవండి. కింద ఫ్లోర్లో కూడా కొన్ని వావ్ మూమెంట్స్ అంటారు వాటిని. ఈ ఫ్లోర్లో కూడా కొన్ని వావ్ మూమెంట్స్ వస్తేనే కానీ ఎవరది. ఈ ఫ్లోర్లో వావ్ మూమెంట్స్ ఏంటి? వాటికి కూడానండి కొన్ని సంవత్సరాలు పడుతుందండి అవి నేర్చుకోవాలన్నా. తేడా వచ్చిందా నేర్చుకునే విషయంలో తేడా వస్తే జబ్బో కానీ కాలో కానీ ఏదోటి ఇరిగిపోద్ది అంతే. చిన్న చిన్న గాయాలు కాదు, ఇరిగిపోవడాలే. అంత హార్డ్గా ఉంటుందండి పైన 2. ఈ పైన వచ్చినా సరిపోదు, ఇలాగే ఫ్లోర్లో వచ్చినా సరిపోదు. ఇంకేం కావాలంటే దానికి డ్యాన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో, డ్యాన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో, ఫోక్, హిప్ హాప్, జుంబో, అలాగే ఫ్రీ స్టైల్, ఇంకా ఏవైతే ఉన్నాయో ఈ స్టైల్స్ అన్నీ నేర్చుకుంటేనే కానీ పైన రావాలి, కింద రావాలి. డ్యాన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ వస్తేనే కానీ ఈ మిడిల్ ప్లేస్ ఇవ్వరండి. దానికి ఉండే స్టేటస్ కూడా మామూలు కాదు. అని ఎలాగంటే సాలరీ విషయంలో కూడా బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా మహా అయితే 2,000 నుంచి 3,000 ఇస్తారు అంతేనండి. ఒక షూటింగ్కి 2 లేదా 3,000 మాత్రమే ఇస్తారు బ్యాక్గ్రౌండ్ డాన్సర్కి. వెనకాల ఉండే అబ్బాయికి ఇచ్చే శాలరీ
ఒక షూటింగ్కి. అదే మిడిల్లో ప్లేస్కి ఎంత ఇస్తారు? 15,000 ఇస్తారండి. మిడిల్లోకి ఉండే పవర్ అలాంటి ప్లేస్ నేను కోరుకున్నాను. ఇప్పుడు అది నాకు రావాలంటే పైన హెయిర్లో ఫ్లిప్స్ నేర్చుకోవాలి, కింద ఫ్లోర్లో ఫ్లిప్స్ నేర్చుకోవాలి, డ్యాన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ నేర్చుకోవాలి. అప్పుడు నాకు ఇస్తారు. ఏం చేశారంటే నన్ను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పెట్టారు. కొన్ని రోజులు ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేస్తూనేనండి ఈ కింద మైదా ఇంకా అన్నీ నేర్చేసుకున్నానండి. ఏ టైంలో ఎక్కడ నేర్చుకున్నానంటే హైదరాబాద్లో మాకు అందరికీ డాన్సర్లందరికీ ఒకే సమయం, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అందరికీ ఒకే సమయం. ఈ సమయంలో అందరూ డ్యాన్స్ మాత్రమే నేర్చుకోవాలి. అందరూ ఎప్పుడైతే మాకు ప్రాక్టీస్ కంప్లీట్ అయ్యేదో ఈ కంప్లీట్ అయిన మరుక్షణం అందరూ వెళ్ళిపోయేవారండి. ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళిపోతే ఆ సమయంలో నేను ఒక్కనే ఉండిపోయి గడ పెట్టేసుకొని డోర్లు వేసుకొని ఎవ్వరికి తెలియకుండా నేను ఒక్కనే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. నేను ఒక్కనే, ఇంకెవ్వరు ఉండేవారు కాదు. నేను ఒక్కనే ప్రతిరోజు ఉదయం సాయంత్రం, ఈసారి నైట్ కూడా ప్రాక్టీస్ చేస్తూ నైట్ అండి 12 గంటల వరకు నండి నాన్ స్టాప్గా 12 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. అలా ప్రాక్టీస్ నేను సింగిల్గా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటూనండి మాకు పెద్ద వాల్ ఉంటుంది, సుమారు దీనికన్నా పెద్దది. అంత పెద్ద వాల్ కండి పెద్ద అద్దం ఉండేదండి, దానికన్నా ఉంటుంది అద్దంలో ఎదుర్కొంటా డ్యాన్స్ వేయాలి. ఈ డ్యాన్స్ వేస్తున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్లు, మన బాడీ మూమెంట్స్ అన్నీ ప్రతిదీ చూసి చెయ్యడం వల్ల మనలో ఉన్న మైనస్, మనలో ఉన్న బలహీనత ఏంటో అర్థమైపోద్ది అద్దం వల్ల. అలాంటి అద్దం పెద్దది ఉన్నప్పుడు అండి అద్దంలో నేను ఒక్కనే చూస్తూ ప్రతిరోజు డ్యాన్స్ వేస్తున్నప్పుడు అలా చేస్తున్నప్పుడు చేసి కోల్ది బాడీలో హీటు వేడి పుడుతుంది కదండి. ఆ వేడికి ఆ హీట్కి అండి అద్దం అంతా పొగలకు అమ్మేసిదండి. నేను ఒక్కనే అలా చేస్తూ అలా గట్టిగా ప్రాక్టీస్ చేస్తుంటే నా బాడీలో ఉండొచ్చి వేడికి ఆ హీట్కి అండి అద్దం అంతా పొగలు గమ్మేసిది. ఆ పొగలు గమ్మేసినప్పుడు నేను అద్దం మీద వెళ్ళి పేరు రాసి ఏమన్నా తెలుసా, మా లవరు తిరిగి రావాలి అని. ఇదే నా గోల్, ఇదే ఎలాగన్నా నా దగ్గరికి రావాలి, నా కాళ్ళ దగ్గరికి రావాలి, ఇది నా గోల్ పెట్టేసుకున్నాను ఆ అమ్మాయి కోసం. ఈ విధంగా అలా చేస్తూ ఉన్నప్పుడు అండి ఎప్పుడైతే ఆ ఢీ షోలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కొన్ని సంవత్సరాలు చేశానో, చేసిన తర్వాత ఎప్పుడైతే ఇంటికి వచ్చానో నాకు నిజంగా పొగడతలు స్టార్ట్ అయినాయి. రే మా ఫ్రెండ్స్, మా కాలనీలో ఎవరైతే ఉన్నా మా స్వజనులు ఉన్నారో వాళ్ళందరూ, రే ఒకప్పుడు చిన్న ఫోన్లో చూసి నిన్ను కమ్మగొట్టామరా, అలాంటిది ఈరోజు టీవీలో కనిపిస్తున్నావేంట్రా, రే ఆ పక్కన చూడు రోజా మేడం, శేఖర్ మాస్టర్, ఆ సుధీర్ అన్న, అలాగే రేష్మి, రే మన వాళ్ళు ఏంట్రా వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళతోనే కనిపిస్తున్నావు ఏంట్రా అని చెప్పి నన్ను మంచిగా పొగిడేవారు. నాకు మంచి పేరు వచ్చింది. ఎటు చూసినా నా కోసం చెప్పుకోవడం వల్ల మా మమ్మీకి మా డాడీకి కూడా మంచి పేరు వస్తుందండి. ఈ విధంగా నా లైఫ్ స్టార్ట్ అయ్యి అనుకున్నట్లుగానే మంచి పేరు వచ్చింది, మంచి ప్రాఖ్యాత వచ్చింది. నేను అనుకున్నాను మంచి పేరు వస్తుంది కదా, మంచి ప్రాఖ్యాత వస్తుంది కదా, నిజంగా ఆ అమ్మాయి వస్తే చూడు అనుకున్నాను. కానీ అంతకీ రాలేదండి. అమ్మాయి రాలే. వెంటనే ఏం చేశానంటే అయితే నాకు సరిపోదేమో ఈ పేరు ప్రాఖ్యాతి, ఇవేమి నాకు సరిపోవేమో, ఇంకా దీన్ని డెవలప్ చేసుకుందామని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాను హైదరాబాద్. మళ్ళీ వెళ్ళిపోయి అదే ప్రాక్టీస్, మళ్ళీ ఉదయం సాయంత్రం నైటు, ఇలా ప్రతిరోజు నేను ఇండివిజువల్గా నైట్ కూడా డెవలప్ అవుతుంది. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నప్పుడు అండి ఇలా కొన్ని రోజులు గడిచాక ఇంకో మంచి కాల్ వచ్చిందండి. ఏంటి ఆ కాల్ ఏంటంటే, ఈసారి ఢీ జోడి కాదు, ఏకంగా మంచి పాపులర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి కొరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ మాస్టర్ కాల్ చేశారండి నాకు. శేఖర్ మాస్టర్ కాల్ చేసి, బాబు నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా అబ్జర్వ్ చేస్తున్నానయ్యా, నువ్వు బాగా వేస్తున్నావు డాన్స్, నీకు మంచి ఆపర్చునిటీ ఇస్తాను, చేస్తావా అనగానే చేస్తాను సార్, ఎంతకీ మీరెవరు అనగానే నా పేరయ్యా శేఖర్ మాస్టర్ అనగానే ఆ చెవిలారా శేఖర్ మాస్టర్ పదం విన్నాకండి నాలో ఎంత ఆనందం కలిగిందంటే, ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే జీవవృక్ష ఫలాన్ని అప్పుడే ముక్క కొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందం వేసిందండి నాకు. మంచి ఛాన్స్ వచ్చిందిరా చాలా అనుకొని ఏం చేస్తానంటే, సార్ వెంటనే వస్తాను సార్ అని చెప్పి వెంటనే ఫిలిం నగర్కి వెళ్ళిపోయానండి. ఫిలిం నగర్కి వెళ్ళి సార్ని కలిసి, సార్ నాకు ఇచ్చిన మంచి ఆపర్చునిటీ ఏంటంటే, ఈ వెంకీ మామ ఈ మూవీలో నాకు డాన్సర్గా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అదేవిధంగా ABCD 2లో కూడానండి నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీ రెండు షూటింగ్లు కంప్లీట్ చేసుకొని ఇంటికి ఎప్పుడైతే అడిగి పెట్టానో
మామూలు ప్రశంసలు కాదండి ఈసారి, మామూలుగా కాదు. మా ఊళ్ళందరూ నా కోసమే, నా పేరునే ఒక మంచి ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. నాతో ఫోటోలు తీసుకుని, రే మధు ఏంట్రా అంత ఎత్తుకెత్తికిపోయావు, నిన్న కమ్మ కొట్టే వాళ్ళని తెలియక చేసాం, ఊరు బాబా ఈ ఏకంగా ఈసారి నాగొచ్చిన వాళ్ళ కొడుకుతోనే, చైతన్యతోనే ఫోటో తీసుకున్నావు, వెంకటేష్తోనే ఫోటో తీసుకున్నావు, శేఖరమ్మ వీళ్ళందరితో ఫోటోలు తీసుకున్నావు ఏంట్రా, మా ఒరే వాళ్ళతో ఏంట్రా మామ, నువ్వు వాళ్ళతోనే నువ్వు ఏకంగా డ్యాన్స్ చేస్తున్నావు అని చెప్పి నా కోసం మామూలుగా చెప్పలేదండి. మా ఊర్లో ఎటు చూసినా నా కోసమే, నాతో ఫోటోలు, నా పేరునే ప్రౌడ్గా చెప్పుకున్నారు. మొదటి ఎవడో తెలుసా, మా తమ్ముడే. ఈ విధంగానండి నా పేరు మూత మోగిపోయిందండి. నేను అనుకున్నట్లుగానే పెరుగుతుంది. మీకు గట్టిగా చెప్పాలంటే ఒకప్పుడు ఫోన్లో మాత్రమే కనిపించాను, తర్వాత టీవీలో కనిపించాను, ఇప్పుడు ఏకంగా థియేటర్లోనే కనిపిస్తున్నాను అనేసరికి మా సొంత ప్రజలు ఎవరైతే ఉన్నారో మా సొంత జనాల్లో సగానికి సగం మంది సినిమా కోసం కాదండి వెళ్ళింది, నా కోసం సినిమాకి వెళ్ళారండి నన్ను చూడటానికి. ఈ విధంగా నాకు ఒక తెలియని మంచి పేరు, మంచి ప్రాఖ్యాతి అన్నీ వస్తున్నాయి. రాయల్ లైఫ్, లగ్జరీ లైఫ్ కూడా అంత బాగా అలవాటైంది. నేను కన్ను పడింది ఒకటే అంత బాగా వస్తుంది. తీరా చూస్తే అమ్మాయి రావట్లే, లేనిపోయిన అమ్మాయిలు అందరూ పరిచయం అయ్యారు. గొప్ప ఫ్రెండ్స్, పెద్దోళ్ళు అందరూ పరిచయం అవుతున్నారు, కానీ ఆ అమ్మాయి అంతకీ రావట్లేదండి. నేను ఎదురు చూసింది కేవలం ఆ అమ్మాయి కోసమే. ఈ బోల్డ్ ఫాలోయింగ్ పెరిగిపోతే నేను అనుకున్నది ఒకటే, ఆ అమ్మాయి వస్తాను అనుకుంటాను కానీ ఆ అమ్మాయి రావట్లేదు. మీకు అబ్జర్వ్ చేయాలండి, నేను అంత బాగానే ఎదిగాను కానీ నేను గమనించలేకపోయింది ఏంటంటే, తెలియకుండా నా హృదయం పాడైపోతుందన్న విషయాన్ని నేను గ్రహించలేకపోతున్నాను. ఒక యవనస్తుడిగా నా హృదయం పాడైపోతుంది, అమ్మాయిలకి దగ్గరయ్యి అమ్మాయిలకి బానిసని అయిపోతున్నా అన్న విషయం గ్రహించలేకపోతున్నాను. పరిచయమైన ప్రతి అమ్మాయితో మాట్లాడేస్తున్నాను, ప్రతి అమ్మాయితోనే చాట్ చేస్తున్నాను, కానీ నా హృదయం పాడైపోతుందని గమనించలేకపోతానండి. ఎంతగా పాడైందంటే నా హృదయం, ప్రతి అమ్మాయితోనే మాట్లాడేవాడిని, ప్రతి అమ్మాయితోనే చాట్ చేసేవాడిని. ఇలా చాటింగ్ చేస్తూ మాట్లాడుతూ చేస్తూ తెలియకుండానండి వాళ్ళకి బానిసనైపోయిందండి. తెలియకుండా బానిసనైపోయా. మాట్లాడలేకపోతే ఉండలేకపోయేవాడిని, చాట్ చేయలేకపోతే ఉండలేకపోయేవాడిని, వాళ్ళతో అసలు కమ్యూనికేట్ చేయలేకపోతే ఆ రోజు గడిచేదే కాదండి. ఆ విధంగానండి నేను తెలియకుండా అమ్మాయిలందరికీ దగ్గరైపోయానండి. నాకు తెలియకుండా జరిగింది ఇది. నా హృదయాన్ని ఆ సాతాను కూడా అండి అమ్మాయిలకు బాని చేస్తాడండి. అదొకటే కాదండి, ఆ రోజుల్లో ఏంటంటే, ఆ రోజుల్లో మా ఫ్రెండ్స్ అందరూ డీ జోడీలో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారంటే, ఇది మంచి వయసు కదరా, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం పదరా అని చెప్పి మా ఫ్రెండ్స్ అండి నాకు మందు అలవాటు చేశారండి. అప్పటి వరకు నాకు అసలు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మందు అలవాటు చేశారు. ఇలా ప్రతిరోజు వాళ్ళతో వెళ్ళడం, అప్పుడప్పుడు తాగడం, ఇది నచ్చడం, అప్పుడప్పుడు నాకు ఏమన్నా గొడవ ఏదైనా తిక్కరైతే ఎన్ని మందు తాగడం. ఈ విధంగా ఒకరోజు ఫుల్గా తాగేసి డ్యాన్స్ క్లాస్లో పడుకున్నాను అనుకొని పడుకున్నా మెట్ల కింద పడుకున్నాను ఒకరోజు. నాకు తెలియలే ఆ మత్తులో. అప్పుడు అర్థమైంది, మా ఫ్రెండ్స్ చూపించారు, ఇదిగో ఫోటోరే నువ్వే రా పడుకున్నావు అని చెప్పి. ఆ పడుకునే ప్లేస్లో పడుకుంటే అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో తాగితే ఎలా ఉంటుందా పరిస్థితి అని. ఇలాగండి నాకు తెలియకుండా నా హృదయం ఒకవైపు పాడైపోతుంది, మరొక వైపు మంచిగా పేరు వస్తుంది. ఒకవైపు నాశనం అయిపోతుంది, మరొక వైపు నాకు తెలియని ఒక మంచి ఖ్యాతి పెరిగిపోతుంది. కానీ రెండు మెయింటైన్ చేశానండి. ఇలాగా నేను లైఫ్ని, బంగారాలని, బేబీలు అందరినీ మెయింటైన్ చేశాను. అదేవిధంగా ఈ తాగుబోతుతనాన్ని, వీళ్ళతో మాట్లాడి ఈ తనాన్ని రెండు కూడా మెయింటైన్ చేశాను. ఇలా మెయింటైన్ చేస్తూ నా లైఫ్ను కొనసాగిస్తున్నాను. నా గోల్ ఒకటే ఉండిపోయింది, ఎలాగన్నా ఈ మిడిల్ ప్లేస్ కొట్టాలని. ఈ మిడిల్ ప్లేస్ కొట్టానా నన్ను ఎలాగన్నా అమ్మాయి చూసి నా దగ్గరకు వస్తుందన్న చిన్న హోపు గోల్ కింద పెట్టేసుకున్నాను. ఎప్పుడైతే ఈ మిడిల్ ప్లేస్ కొట్టాలన్న గోల్ నాలో ఉందో, నేను అనుకున్నది ఒకటే, ఎలాగన్నా సాధించాలన్న మంచి కసితో ఉన్నప్పుడు ఆ డీ జోడీ డైరెక్టర్లు కూడా నాకు మంచి ఆఫర్ ఇచ్చారండి. ఏంటి ఆఫర్ ఏంటంటే, బాబు నువ్వు ఎలాగో ఈ మంచిగా నేర్చేసుకున్నావు, డ్యాన్స్లో కూడా నేర్చుకున్నావు, ఈ పైన ఫ్లోర్లో కూడా అలాగే హెయిర్లో కూడా మంచిగా నేర్చేసుకున్నావు, నీకు అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఒక 3 నెలల్లో ఆడిషన్ జరుగుతుంది. ఈ 3 నెలలు నువ్వు సమయం ఇస్తున్నావు, ఈ 3 నెలల్లో నువ్వు మంచిగా వాడుకొని 3 నిమిషాలు సాంగ్ చేసి చూపించు, నువ్వు కానీ బాగా డ్యాన్స్ వేసావా ఈ ప్లేస్ నీదే అన్నారండి. నువ్వు కానీ డ్యాన్స్ బాగా వేసావా ఈ ప్లేస్ నీదే అని ఎప్పుడైతే అన్నారో నాకు నిజంగానండి మంచి ఛాన్స్ వచ్చిందిరా. ఎలా కష్టపడ్డానంటే అండి మీకు చెప్పాలంటే గట్టిగా, ప్రతిరోజు రోజుకొక నొప్పితో పడుకునేవాడిని అండి. రోజుకొక నొప్పి, ప్రాక్టీస్ చేస్తుంటే ఏదో ఒకటి నొప్పి. ఈరోజు కడుపు నొప్పి అనుకోండి, అలా కడుపు మీద చెయ్యేసుకుని అలా 2 కాళ్ళు ముడుచుకొని ఏంట్రా కడుపు నొప్పి అని చెప్పి అలా పడుకునేవాడిని అన్న రోజు.
నిద్ర పట్టింది కాదు సరిగ్గా. సరేలే పడుకున్న తర్వాత కడుపు నొప్పి తగ్గిందిలే, ప్రాక్టీస్కి వెళ్దామని చెప్పి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి మెడ నొప్పండి. ఏంట్రా ఈ నొప్పులు అని చెప్పి మెడమే చెయ్యేసుకొని జండు పంపు పాముకొని 2 కాళ్ళు ముడుచుకొని మళ్ళీ అలాగే పడుకునేవాడిని. సరే తగ్గింది, ఈసారి మళ్ళీ వెళ్దామని చెప్పి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్తుండే, ఈసారి మోకాలు నొప్పులు. ఎలాగండి నా బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ప్రతి అవయవం అనండి పెయిన్కి గురయ్యిందండి. గట్టిగా చెప్పాలంటే 4 సంవత్సరాల నుంచి సుమారు 5 సంవత్సరాలు ప్రతి పెయిన్తో నేను పడుకున్నాను. ప్రతి పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతి పెయిన్ నేను అనుభవించాను ఆ చిన్న వయసులోనే. ఈ విధంగా నా లైఫ్ ఇలా కొనసాగుతున్నప్పుడు 3 నెలలు బాగానే ఛాన్స్ ఇచ్చారు. ఈ 3 నెలలు ఎప్పుడైతే నాకు అవకాశం ఇచ్చారో వెంటనే ఇంటికి వచ్చేసా, మంచిగా ప్రాక్టీస్ చేసుకుందామని. ఇంటికి వచ్చేసి ఇంకొకటే ప్రాక్టీస్, ముందు వెనక ఆలోచించలే, గట్టిగా ఫుల్గా ఒకటే ప్రాక్టీస్, ఫోకస్ అంతా ఒకటే, ప్రాక్టీస్. ఇలా ప్రతిరోజు మంచిగా ప్రాక్టీస్ చేసుకోనండి 3 నెలల్లో 1 నెల అంతా మంచిగా వాడుకున్నానండి. ఈ 3 నెలల్లో 1 నెల అయిపోతే ఇంకెన్ని నెలలు ఉంటాయి? 2 నెలలు ఉంటాయి. ఈ 2 నెలల్లో ఈసారి మామూలుగా ప్రాక్టీస్ చేయకూడదు, ఎలాగన్నా ఫుల్ హార్డ్ వర్క్. అవసరమైతే అన్నం తినద్దాం మానేద్దాం, అవసరమైతే నిద్రపోవద్దు, అవసరమైతే అన్ని త్యాగం చేసి స్కూల్ కాలేజ్ అంతా మానేసి ఫుల్గా ప్రాక్టీస్ చేసుకొని ఎలాగన్నా ఈ మిడిల్ ప్లేస్ కొట్టి ఎలాగన్నా ఆ అమ్మాయిని నా పాదాల దగ్గర తెప్పించుకుందామన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి. ఇంకా అస్సలు వదలకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు. ప్రాక్టీస్ ఒక్కసారి స్టార్ట్ చేశానా అయ్యేంత వరకు వదలకూడదని కంకణం కట్టుకొని ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పుడు జరగకూడని ఒక సంఘటన జరిగిందండి. ఏంటా సంఘటన అంటే 2019 డిసెంబర్ నెలలోనండి రాకూడని ఒక విష క్రిమి ఒకటి ఎంటర్ అయిందండి. ఏంటి? కరోనానండి. కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చింది. ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో నా ప్రాక్టీస్కి బ్రేకులు పడ్డాయి. ప్రాక్టీస్కి వెళ్ళడానికి అవ్వట్లేదు. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయాలంటే మా ఊరి దారి బయటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు నేను బయట నుంచి ఇంట్లోనే బయటికి వెళ్ళాలి. ప్రాక్టీస్ కరోనా టైం కాబట్టి లాక్డౌన్ వేశారు, బయటికి వెళ్ళడానికి ఛాన్స్లే. మా ఊరి చుట్లునండి, మా ఊరు చుట్లు ముళ్ళకంపులు వేస్తారండి, బయటికి వెళ్ళడానికి ఛాన్స్లే. బయట వాళ్ళు లోపలికి రావడానికి ఛాన్స్లే. ఎటువైపు చూసినా అసలు అడిగి పెట్టడానికి ఛాన్స్ లేకుండా చేశారు. బయటికి వెళ్దామంటే బయట కానిస్టేబుల్ పోలీసులు అందరూ లాఠీలు పెట్టుకుని రెడీగా ఉన్నారు. ఎవడన్నా బయటికి రావాలి, మక్కలు ఎరగొడేస్తామన్నట్టు రెడీగా ఉన్నారు. సరేలే ఇటువైపు నుంచి వెళ్దామంటే ఇటువైపు మా ఊరి పెద్దలండి, ఎటువైపు నుంచి చూసినా నాకు అసలు బయటికి వెళ్ళడానికి ఏ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ టైంలో కానీ నేను ప్రాక్టీస్ ఆపేశానా నాకు వచ్చిన బేబీలు బంగారాలు ఈ ఫాలోయింగ్ క్రేజీ మొత్తం అంతా పోద్ది బాబోయ్. నేను కానీ ప్రాక్టీస్ ఆపకూడదు అనుకోనండి. ఎవ్వరు ఊహించలేని టైంలో లేచి నేను వెళ్ళి ప్రాక్టీస్కి వెళ్ళివాను. ఏంటి ఆ టైం అంటే తెల్లవారుజామున 4 గంటలు లేచి వెళ్ళివానండి. ఆ తెల్లవారుజామున 4 గంటలకండి మా ఊరి పెద్దలు కాదు కదా, పోలీసులు కాదు కదా, మనల్ని నిద్ర లేపుతున్నా కోడి కూడా ఇంకా నిద్ర లెగదు. అలాంటి ఎవ్వరు లేని నిద్ర లెగలేని ఆ సమయంలో నేను ఒక్కళ్ళే నిద్ర లేచి అటు ఇటు కంచె తీసుకొని అటు ఇటు చూసి వెళ్ళి ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. ఇలా వెళ్ళి రావడం ఇలా ప్రతిరోజు ఇలా కొనసాగుతుందండి. మంచిగా నేను సగానికి సగం నేర్చుకున్నవన్నీ ఫోన్లోనే చూసి నేర్చుకున్నానండి, అన్ని ఫోన్లోనే చూసి. ఈ విధంగా వెళ్ళి రావడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఒకరోజు వెళ్ళి వచ్చేసిన తర్వాత పడుకొని ప్రాక్టీస్కి సంబంధించిన వీడియోలన్నీ చూస్తుంటే ఒక వీడియో ఎంటర్ అయింది, ఒక వీడియో వచ్చింది. ఇంతకీ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే నా జీవితంలో ఆ దేవుని యొక్క వెలుగు రేఖ నా జీవితం మీద ఏ విధంగా పడిందో చెప్పడానికే నా ప్రయత్నం. ఇలా ఫోన్ చూస్తున్నాను, పడుకొని ఫోన్ చూస్తుంటే సడన్గా దేవుడి వీడియో వచ్చిందండి. ఎప్పుడైతే దేవుడి వీడియో వచ్చిందో అప్పుడు నేను యవ్వనస్తును కదా, ఏమనుకున్నానంటే నాకెందుకు ఈ సమయంలో దేవుడు మంచి యవ్వన వయసు ఫుల్గా అనుభవించి ఫుల్గా ఎంజాయ్ చేసి ఫుల్గా యవ్వన వయసు అంతా ఫుల్గా వృధా చేసి రేపనే రోజు బ్రతుకుంటే దేవుడిని నమ్ముకుందాం, లేకపోతే నాకెందుకురా దేవుడు అన్నట్లుగా వీడియో చూడకుండా పైకి తోసానండి. వీడియో చూడలే, పైకి తోసి మరలా నా ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళి వచ్చి భోజనం చేసి మళ్ళీ మధ్యాహ్నం వీడియో చూసుకుంటున్నాను. నా వీడియోస్ అన్ని ఏం నేర్చుకుందాం, ఈసారి ఎలా సాధించాలి, కొత్తగా ఏం నేర్చుకుందాం అని చెప్పి ఫోన్ చూస్తుంటేనండి మళ్ళీ దేవుడి వీడియో వచ్చిందండి. అదే వీడియో మళ్ళీ రెండోసారి వచ్చింది. ఈ రెండోసారి వచ్చిన తర్వాత కూడా ఈ యవ్వనగా ఉన్న ఆ వయసులో నేను మళ్ళీ అలాగనుకున్నా, నాకెందుకు దేవుడు నాకెందుకురా, చూడు మా ఫ్రెండ్స్ని చూడు, ఎవడో దేవుడిని నమ్ముకోలే, నాకెందుకు దేవుడు, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం,
మంచి పాపలు ఉన్నారు, మంచి ఫుల్ లైఫ్ ఉంది, ఎటు చూసినా ఫుల్గా ఎంజాయ్ చేసేసి రేపనే రోజున బ్రతుకుంటే, రేపనే రోజున ఉంటే అప్పుడు దేవుడిని నమ్ముకుందాం, లేకపోతే నాకెందుకే దేవుడు అన్నట్లుగా వీడియో పైకి తోసానండి. వీడియో చూడలే, పైకి తోసాను. ఇలా పైకి తోసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి భోజనం చేసి సాయంత్రం ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫోన్ చూస్తున్నానండి. మళ్ళీ ఎలా నేర్చుకుందాం, ఈసారి కొత్తగా నేర్చుకుందాం అని చెప్పి అలా చూస్తుంటేనండి మళ్ళీ మూడోసారి అండి దేవుడి వీడియో, అదే వీడియో మళ్ళీ వచ్చిందండి. అదే వీడియో వచ్చినప్పుడు నేను ఈసారి ఆలోచించాను, ఏంటి దేవుడు గోల, ఏంట్రా తలపోటు వచ్చేస్తుంది దేవుడు అని. ఒక్కసారి చూస్తే పోదా, ఒక్కసారి చూసేస్తే పోదా. ఎన్ని నిమిషాలు? 3 నిమిషాల వీడియో. ఒక్కసారి చూసేస్తే దీనికి సంబంధించిన ఆలోచనలు రావు, అసలు దేవుడనే గోళ ఇంకా నా హృదయంలో ఆడదు, ఎందుకురా బాబు చూసి పడిచేద్దాం, ఒకసారే కదా 3 నిమిషాలు కదా ఉందో అని చెప్పి ఆ వీడియోనండి క్లిక్ చేశానండి. వీడియోని ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆ వీడియోలో ఒక దైవ సేవకుడు ఏమన్నాడు తెలుసా? ఓ నా యవనస్తుడా, ఈ సమయంలో నువ్వు గాని దేవుని విడిచిపెట్టి పక్కకి బయటికి వెళ్ళావా, నెక్స్ట్ కరోనాలో చనిపోయేది నువ్వే అన్నాడండి. ఎప్పుడైతే ఇలా అన్నాడో నా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 170కి పోయిందండి. ఎంత భయపడ్డానంటే సడన్గా బాడీ అంతా షేక్ అయిపోయిందండి. ఏంట్రా పాస్టర్ గారు ఎలా అంటున్నాడు నన్ను, నిజంగా ఇలాగా అన్నాడు, ఓ నా యవనస్తుడా, ఈ సమయంలో కానీ నువ్వు దేవుని విడిచిపెట్టి బయటికి వెళ్ళావా, నెక్స్ట్ చనిపోయేది నువ్వే అన్నాడండి. ఎంత భయం కలిగిందంటే, ఎందుకు భయం కలిగింది? అది కరోనా టైం అండి, కరోనా టైం. అది ఎటు చూసినా మరణాలే, ఎటు చూసినా చావులే. సరదాగా ఫోన్ చూద్దామరా అంటేనండి వేరే దేశంలోనండి పుల్లలు వరుసనే బేర్చి కాల్ చేస్తారు కదా, ఆ విధంగా కాల్ చేసేవారండి మనుషులు, వరుసనే బేర్చేసి కాల్ చేసేవారు. ఇదేంట్రా ఎప్పుడు లేని ఘోరం ఎలా జరుగుతుందంట్రా, ఎటు చూసినా మరణాలే. కనీసం తల్లి చనిపోతే వెళ్ళలేని పరిస్థితి, తండ్రి చనిపోతే ముట్టుకోలేని పరిస్థితి, ఏ విధంగా చూసినా తుమ్మడానికి కూడా వీలు లేకుండా పోయిందండి. ఎటు చూసినా మరణాలేనండి. ఆ మరణాలు ఉన్నాయి కాబట్టి నా గుండె అదిరింది, భయపడ్డది. మీకు గట్టిగా చెప్పాలంటే ఆ రోజుల్లోనండి అసలు చావు ఎలా వస్తుందో ఎవరికి తెలీదు. బయటికి వెళ్ళినోడు ఇంటికి వస్తాడు కూడా గ్యారంటీ లేని జీవితాలు ఆ రోజుల్లో. నేను అంటానండి, రీసెంట్గానే ఒక న్యూస్ పేపర్లో చదివాను, అప్పటిది మొన్న రీసెంట్గా చదివాను. కరోనా టైంలో ఫ్యామిలీ అంతా చనిపోయిందంట, ఒకే ఒక్క చిన్న పాప ఉండిపోయిందంటండి. పాపం ఎంత బాధ అండి నిజంగా. ఫ్యామిలీ అంతా చనిపోయిందంట, మమ్మీ డాడీ అన్నయ్యలు చెల్లెలు మొత్తం అందరూ, క్షమించండి అక్కలు అందరూ చనిపోయారంట, ఒకే ఒక్క చిన్న పాప ఉండిపోయిందంటే. పాపం ఆ పాపని ఏం చెయ్యాలో కూడా తెలియకుండా ఆ పాపను అలా ఉంచేశారు. మా ఊర్లోనండి కరోనా వల్ల, మా ఊర్లో కేవలం మా సొంత ప్రజలే 2 చనిపోయారండి కరోనా వల్ల. 2 ఎటువైపు నుంచి చూసినా భయమే. మరి భయం కలిగిస్తుంది, బాబోయ్ నేను బయటికి వెళ్తే నిజంగా చనిపోయేలా ఉన్నాను, ఏంట్రా పరిస్థితి, ఎప్పుడు చూడలే. మీకు గట్టిగా చెప్పాలంటే అనండి, మాకు ఆన్లైన్లో పిల్లలకి ఏం జరుగుతాయండి, క్లాసులు జరుగుతాయి, ఆన్లైన్లో పాఠాలు జరుగుతాయి. కానీ ఆ రోజుల్లో ఆన్లైన్లోనండి అంత్యక్రియలు జరిగినాయండి. అంత్యక్రియలు అంటే ఎవరో సంబంధించిన మమ్మీ చనిపోతే ఈ మమ్మీకి సంబంధించిన పిల్లలు అక్కడెక్కడో ఉంటే వచ్చి అంత్యక్రియలు చేసేంత పరిస్థితి లేదు. వచ్చారా వీళ్ళతో పాటు వాళ్ళు కూడా చనిపోతారు. అలాంటి పరిస్థితి. ఇలా ఫోన్లు ఇలా చనిపోతుంటే కాలిపోతుంటే వీడియో తీయడం, ఆ వీడియో అక్కడ ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు చూపించడం, వాళ్ళందరూ మమ్మీ డాడీ రాలేకపోతాం ఈ పరిస్థితి అని చెప్పి వాళ్ళు అలా ఏడుస్తూ ఆ అంత్యక్రియలు అలా చూస్తూ అలా గడిపేశారు. అలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో వచ్చినాయండి. నేను ఊహించలేదు, ఇలాంటి పరిస్థితులు వస్తాయని అస్సలు ఊహించలేదు. ఆ భయంలో నేను ఉన్నాను. మీకు గట్టిగా చెప్పాలంటేనండి ఆ రోజులే కాదండి మరణ భయం, ఆ రోజులే కాదు అలా చావు ఎలా వస్తుందని భయపడడం, ఆ రోజులే కాదు ఈ రోజులో కూడా ఉన్నాయండి. ఈ రోజులో కూడా ఉన్నాయి. చావు ఎలా వస్తుందో తెలియకుండా వచ్చేస్తుందండి చావు. మీకు సింపుల్గా ఉదాహరణ కింద చెప్పాలంటే, రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. సుమారు ఇప్పటికి ఒక 15 రోజులు అవి ఉంటుంది, 2 నెలలు అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయో, ఈ రిజల్ట్స్ రాకముందండి 2 గంటల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ 2 గంటల్లో రిజల్ట్స్ అనగానండి ఒక అబ్బాయి అండి, చిన్న పిల్లోడు 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాశాడండి. మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అమ్మో నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాశాను, నేను పాస్ అయితే మా చర్చిలో పిల్లలందరికీ మా ఊళ్ళందరికీ డ్రింకులు పార్టీ ఇస్తాను, నేను పాస్ అయితే మా ఫ్రెండ్స్ అందరూ నా కోసం ప్రౌడ్గా చెప్తారు, నేను పాస్ అయితే మా అన్నయ్యలు నా ఫోటోవే స్టేటస్ పెట్టి
కంగ్రాచులేషన్స్ రా అని చెప్పి స్టేటస్ పెడతారు. మా మేడం అందరి ముందు పొగుడుతారు, నాకు బాగుంటుంది, సూపర్ ఉంటుంది అని చెప్పి మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి. పాపం చిన్న అబ్బాయి, మహా అయితే 15 సంవత్సరాలు నాకు ఇక్కడికి వస్తాడేమో. ఆ అబ్బాయి మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ అబ్బాయి హృదయంలోకి, ఆ పసి హృదయంలోకి అండి రాకూడని ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి ఆలోచన అంటే, పాస్ అయితే బాగానే ఉంటుంది, ఒకవేళ ఫెయిల్ అయితే అన్న ఆలోచన వచ్చిందండి. ఈ ఫెయిల్ అయితే అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఆలోచనని ఎలా సాల్వ్ చేయాలో, దాన్ని ఎలా అధిగమించాలో తెలియక పాపము అబ్బాయి కృంగిపోవడం స్టార్ట్ అయ్యాడండి. అవును, నిజమే కదా, ఒకవేళ ఫెయిల్ అయితే, ఒకవేళ ఫెయిల్ అయితే నిజంగా మా మమ్మీ డాడీ సిద్ధ కొడేస్తారేమో, ఒకవేళ నేను ఫెయిల్ అయితే మా స్కూల్లో నా పరువు అంతా పోద్దేమో, మా ఫ్రెండ్స్ అందరూ కమ్మ కొడతారు, మా ఫ్రెండ్స్ అందరూ అపహాస్యం చేస్తారు, మా సంఘంలో అసలు నన్ను ఏ విధంగా రియాక్ట్ చేస్తారో తెలీదు, ఏ విధంగా ట్రీట్ చేస్తారో తెలీదు, నేను తలెత్తుకోగలనా, చాలా ఘోరం అనుకోనండి. ఆ చిన్న పిల్లోడండి పాపం కుమిలిపోతున్నాడండి, చిన్న అబ్బాయి, చిన్నపిల్ల. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు, ఆ ప్రాబ్లంని ఏ విధంగా ప్రాబ్లంని దాన్ని ఎలా అధిగమించాలో తెలియట్లేదు, అసలు ఎవరితో చెప్పుకోలేదండి. ఒంటరిగా సింగిల్గా ఉండి పాపం బాధపడిపోతున్నాడు నా అబ్బాయి. సింగిల్గా ఒంటరిగా అయిపోయాడు. 2 కాళ్ళు ముడుచుకొని, తల మధ్యలో పెట్టుకొని, 2 చేతులు పైకి పెట్టుకొని ఒక్క బోర్ల పడిచి గాఢంగా ఏడ్చేస్తున్నాడండి. పాపం గట్టిగా ఏడ్చేస్తున్నారు, ఇంట్లో కూడా ఎవరు అట ఆ సమయంలో. అలా ఏడ్చేస్తున్నాడు. మళ్ళీ అదే ఆలోచన, నిజంగా ఫెయిల్ అయితే మా మమ్మీ డాడీ చెదకొడేస్తారా, నేను బయట తిరగలేనురా, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అపహాస్యం చేస్తారా, నా పేరు చెప్పుకొని నవ్వేసుకుంటారా, నేను వెళ్ళండిరా, బయటకు ముఖం కూడా చూపించుకోలేనురా, నేను నిజంగా బాబాయ్ అని చెప్పి తనలో తానే బాధపడిపోతూ ఏం చేశాడంటేనండి, ఎవరు లేరు కదా అని చెప్పి అటు ఇటు ఆలోచించుకొని, అదే ఏడుపు ముఖంతో అటు ఇటు ఆలోచించుకొని ఎవరు లేరు కదా అని చెప్పి, ఎవరు లేదని ఆ బీరువా ఓపెన్ చేసి వాళ్ళ మమ్మీ చీర ఒకటి తీసుకొని గడపెట్టేశాడు. కిటికీలకి మొత్తం డోర్లన్నిటికీ గడపెట్టేసి ఎవరు లేరు కదా అని చెప్పి ఒంటరిగానండి మేడమేకి వెళ్ళిపోయండి ఆ మమ్మీ చీర తీసుకొని ఎవరు చూసుకొని అటు ఇటు చూసుకొని ముందు వెనక ఆలోచించుకుంటా ఊరేసుకొని చనిపోయాడు. పాపం అబ్బాయి 15 సంవత్సరాలండి ఆ అబ్బాయికి. ఆ వయసులో నాకు అసలు ఆత్మహత్య ఏంటో కూడా తెలియదండి. అలాంటి 15 సంవత్సరాల్లో ఆ అబ్బాయి ముందు వెనక ఆలోచించుకుంటా, ఈ చనిపోయిన తర్వాత అబ్బాయి ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత 2 గంటల తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదండి. ఈ 2 గంటల తర్వాత రిజల్ట్స్లోనండి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా నా రిజల్ట్స్లో ఫస్ట్ గుంటా పాస్ అయింది ఈ అబ్బాయినండి. పాపం ఎంత బాధ వేసిందంటే, ఆ న్యూస్ చదవగానే ఏడుపు వస్తుందండి. అయ్యో పాపం తెలియలేదురా ఈ అబ్బాయికి, ఒక 2 గంటలు ఆగుంటే నిజంగా పార్టీ ఇద్దునేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చర్చిలోని, 2 గంటలు ఆగుంటే నిజంగా వాళ్ళ అన్నయ్యాలు స్టేటస్ పెడితేనేమో ఫుల్గా ఎంజాయ్ చేద్దాను కదరా. అయ్యో పాపం పసిపిల్లోడికి 2 గంటల ముందు ఏం జరుగుతుందో తెలియదురా పాపం, అందుకే చనిపోయాడేమో అని చెప్పి నేను బాధపడ్డాను, నిజంగా బాధపడ్డాను. అంటే 2 గంటల ముందు ఆ అబ్బాయికి ఏం జరుగుతుందో తెలీదనే చెప్పాలంటే. రీసెంట్గా మా ఊర్లోనండి December 31st నైట్కి ఏం చేస్తారంటే, మా యూత్ అందరూ ఏం చేస్తారంటే ఫాస్ట్గా బండి డ్రైవింగ్ చేస్తారు, ఫుల్గా పెట్రోల్ కొట్టించుకొని రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఈ డూయికి కానీ పెద్ద పెద్ద సౌండ్లు వచ్చి ఈ బైకులన్నీ వేసుకొని ఫాస్ట్గా తిరుగుతారు ఈదుల్లోండి. నార్మల్గా కాదు, ఫుల్గా తాగేసి ఫుల్గా తిరుగుతూ ఏమంటారంటే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఎగురుతూ గంతులు వేసుకుంటూ ఆ బండి మీద అటు ఇటు పెద్ద సౌండ్లు చేసుకుంటూ తిరుగుతారు. మీ వైపు తిరుగుతారండి అలాగా, మా వైపు కూడా అలాగే తిరుగుతారండి. అలా తిరుగుతూ అప్పటి వరకు మాతోనే ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒరే రారా వెళ్దాం, ఇదే మంచి బాగుంటుందిరా, ఈ టైంలో బయటికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, గట్టిగా అరుస్తుంటే ఆ టపాకాయల సౌండ్ వింటుంటే సూపర్ ఉంటుందిరా అని చెప్పి మా ఫ్రెండ్స్ని ఇద్దరిని తీసుకెళ్ళారండి. వాళ్ళు కూడా ఫుల్గా తాగేశారు, బండిలో పెట్రోల్ కడుచుకున్నారు, ఫాస్ట్గా వాళ్ళతో పాటు వెళ్ళారు అరుచుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ అని. అలా అరుచుకుంటూ వెళ్తూనండి ఒక రూట్లోకి వెళ్ళేసరికి వాళ్ళకి తెలియకుండానే పాపం ఒక గొట్టును గుట్టుకొని కిందడిపోయారండి. పాపం చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో 31st నైట్కి మాకు క్రిస్మస్ అండి, మాకు అప్పుడు పెడతారు మా చర్చిలో. ఈ క్రిస్మస్ అప్పుడు పెడుతున్నప్పుడు క్రిస్మస్ అయిపోయింది, సూపర్ జరిగిందిరా, బాగా జరిగిందిరా అని చెప్పి మేము అదే టైంలో టీ తాగడానికి వెళ్తున్నామండి. ఈ టీ తాగాలంటే అదే రూట్లోనే వెళ్ళాలి. అలా వెళ్తుంటే ఒక ఏడుపు సౌండ్లు వినిపిస్తున్నాయండి. అమ్మ కాపాడండి వినిపిస్తుంటే ఆ రూట్లో లైట్లు లేవండి. ఈ లైట్లు లేకపోతే మేమేం చేసామంటే ఈ బండిని పక్కన పెట్టి ఏమైందిరా అని చెప్పి వెళ్తున్నాం. చూడడానికి వెళ్తుంటే 2 అబ్బాయిలు పడిపోయి ఉన్నాడు. ఒక అబ్బాయి లేచి ఇంకో అబ్బాయి లేపుతున్నాడు, తమ్ముడు లెగరా, వాళ్ళ తమ్ముడు అనుకుంటా అండి. ఒరే తమ్ముడు లెగరా అని చెప్పి లేపుతుంటే ఆ అబ్బాయి అంతకీ లెగట్లేదు.
రే లెగరా అని చెప్పి మేము దిగేసి అన్న ఏమైందని చెప్పి అన్నని అడిగితే అన్నీ చెప్పాడు. తమ్ముడు అప్పటికి మా తమ్ముడికి ఫుల్గా తాగేస్తున్నావురా, నేను డ్రైవ్ చేస్తానరా, వద్దురా నేను డ్రైవ్ చేస్తానరా అని చెప్పానురా, నా మాట వెళ్ళలేదురా, చూడరా తమ్ముడు ఆ గొట్టును గుద్దేశాడని అలా చూపించాడండి. ఆ గొట్టు చూస్తే గొట్టి చిన్న ముక్క ఎగిరిపోయి ఉంది, ఇవన్నీ చూస్తే లెగట్లేదు. అన్న ఏం కాలేదు, చిన్న దెబ్బే, లెగితలే అన్న అని చెప్పి నేను లేపుతున్నాను. అన్న ఇంతకీ లెగట్లేదు, చీకటిగా ఉంది కదా అని చెప్పి నేను ఫోను తీసుకొని ఆ ఫ్లాష్ ఆన్ చేసానండి. ఎప్పుడైతే ఆ ఫ్లాష్ ఆన్ చేసి ఇలాగా చూపించానో ఆ అబ్బాయికండి ఈ చిప్ ఉంది కదండి, ఈ చిప్ ఎలా వెనక్కి ఏలబడిపోయిందండి. ఇదే జరిగిందండి, నా కళ్ళ ముందండి, చూడలేకపోయాను నేను. ఇదే జరిగింది, చిప్ ఎలా ఏలబడిపోయేసరికి బ్లడ్ అండి గడ్డలుగా ఉందండి. ఆ కింద గజగజ వణికేసానండి. వామ్మో ఏంట్రా బాబు అని చెప్పి గజగజ వణికేసినప్పుడు అండి మీకు అది దాన్ని అదృష్టమానాలో తెలీదు, దురదృష్టమానాలో తెలియదు, కానీ ఈ అబ్బాయి కోసం వాళ్ళ మమ్మీ అండి చర్చిలో వాగ్దానం తీసుకుందంటండి. పాపం ఈ వాగ్దానం చూడడానికి ఈ అబ్బాయి లేడు, చనిపోయాడు. అప్పుడు ఏమని ఆలోచించానంటే, ఒరే అవును ఇప్పుడు పాస్ట్ గారికి తెలీదా వాగ్దానం ఇస్తున్న పాస్ట్ గారికి తెలీదా ఇంకో 2 గంటల్లో ఆ అబ్బాయి చనిపోతాడని? తెలీదు. అరే వాళ్ళ మమ్మీకి తెలీదా ఇంకో గంటలో మా కొడుకు చనిపోతాడన్న విషయం వాళ్ళ మమ్మీకి తెలీదా? తెలీదు. మరి ఆ అబ్బాయికి తెలీదా ఫాస్ట్గా బండి డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు కదా, ఇంకో అరగంటలో ఆ గొట్టును గుద్దుకొని నేను చచ్చిపోతానరా అని ఆ అబ్బాయికి తెలీదా? తెలీదు. ఆ టైంలో టీ తాగాలనుకొని మేము వస్తున్నాం, మాకు తెలీదా ఇక్కడ బాడీని చూస్తామని? తెలీదు. ఎటువైపు నుంచి చూసినా తెలీదు అని ఆన్సర్ తప్ప ఇంకే ఆన్సర్ లేదండి. అంటే మన భవిష్యత్తు, మన ప్రణాళిక ప్రకారం మన చావు ఎలా వస్తుందో, మన మరణం ఎలా వస్తుందో తెలీదా అంటే ఎవ్వరికీ తెలియదనే సమాధానం తప్ప ఇంకే వేరే సమాధానం ఉండదు. మిమ్మల్ని అందరినీ అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, రేపటికి నేను బ్రతుకుంటానన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్క చెయ్యలాగదు, చూడండి, ఒక్క చెయ్యలాగదు. ఎందుకో తెలుసా? మన చావు కూడా ఎలా వస్తుందో ఎవరికి తెలియదండి. దేవుడండి, నిజంగా చెప్తాను, దేవుడండి ఎంత ప్రణాళిక కలిగి మన మీద ఉన్నాడో మనకి చాలా బాగా అర్థమవుతుందండి ఆయన పుస్తకం చదివితే. మరి మనకైతే తెలీదు చావు, మన చావు ఎలా వస్తుందో మనకి తెలీదు, కానీ దేవునికి తెలీదా? గట్టిగా స్పందించాలి. తెలుసు. మరి తెలిసిన దేవుడు ఆయన పిల్లలమైన మన కొరకు ఏదోటి చెప్పాలి కదండి. చెప్పాడండి. ఒకసారి తీయండి 1 పేతురు 5వ అధ్యాయం. ఆయన మన పిల్లలమైన మనకి చావు ఎలా వస్తుందో చెప్పాడు, ఆ చావు నుంచి ఎలా ఉండాలో కూడా ఆయన చెప్పాడండి. ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగాలా అని వెదుకుతూ తిరుగుచున్నాడు. చూసారండి ఎంత బాగా చెప్పాడు దేవుడు. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగాలా అని వెతుకుతూ తిరుగుచున్నాడంటే, మరి వెతుకుతూ తిరుగుచున్నప్పుడు ఆయన మనకి ఏదో చెప్పాలి కదా, చెప్పాడు. అదే వచనం మళ్ళీ చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఇదండి ఆయన చెప్పింది. ఆయన మెలకువగా ఉండమన్నాడు. ఎందుకో తెలుసా? మన చావు ఎలా వస్తుందో తెలియదంట. మన విరోధి మనల్ని చంపాలని వెతుకుతూ తిరుగుచున్నప్పుడు మనకి దేవుడిచ్చిన సలహా ఏంటో తెలుసా? మెలకువ కలిగి, నిబ్బరమైన బుద్ధి గలగారై మెలకువ కలిగి ఉండమంటున్నాడు. మెలకువ అంటే ఏ మెలకువ అండి? ముఖమే నీళ్ళేసుకొని పడుకోకుండా తెలుగుగా ఉండడమా? మెలకువ అంటే ఏంటో తెలుసండి? మెలకువ అంటే ఇప్పటికీ దేవుడికి ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు దగ్గర అవ్వమని. మెలకువ అంటే అదేనండి. తెలియకుండా మనం మత్తులో ఉండిపోయాము, లోకం మత్తులో. తెలియకుండా మనం పాపం లేదా బలహీనత మత్తులో ఉండి, లోకం మత్తులో ఉండి మనం నిద్రపోతున్నాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు దగ్గరయ్యి, అన్ని విడిచిపెట్టి నాకు దగ్గరయ్యి మెలకువైపో అంటున్నాడండి దేవుడు. నిజంగా ఇదే. ఎందుకో తెలుసా? మన చావు ఎలా వస్తుందో తెలీదు, మన మరణం ఎలా వస్తుందో తెలియదు, కాబట్టి మెలకువమంటున్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, పడుకొని వీడియో చూస్తూ నేను అనుకున్నాను, అవునా ఏంటి ఇప్పుడు మనం మెలకువ అవ్వాలా? అంటే నేను దేవుడికి చాలా దూరంగా ఉన్నాను, బాప్తిస్మం తీసుకోలేదు, దేవుడు అంటే ఎవరో తెలియదు, అసలు దేవుడికి సంబంధించిన ఆలోచనే లేదు. అంటే దేవుడికి నేను చాలా దూరంలో ఉన్నాను, అంటే ఇప్పుడు దేవుడు నన్ను మెలకువ అయిపో అని నాకు చెప్పినట్లు అనిపించిందండి.
అలా వీడియో చూస్తుంటే నాకు భయం కలిగింది ఆ టైంలో. అమ్మో, ఇప్పుడు నేను ఈ సమయంలో బయటికి వెళ్ళానా, నేను కూడా చనిపోతాను బాబోయ్, నేను ఎలాగన్నా మెలకు అవ్వాలి అనుకో నేనేం చేస్తున్నానంటే వీడియో అలా ఫుల్గా చూస్తున్నానండి. అలా ఫుల్గా వీడియో చూస్తుంటే ఆ వీడియో ఆఖరిలో ఇంకో 1 నిమిషం ఉంటుంది. ఆఖరిలో దైవ సేవకులు ఏమన్నారంటే, ఈ సమయమున నువ్వు కానీ ఈ కరోనా నుంచి బయటపడాలంటే బైబిల్ చదువు అన్నాడండి. ఇలాగే అన్నాడు, నువ్వు రక్షించబడాలనుకుంటున్నావా, ఈ కరోనా నుంచి కాపాడబడాలనుకుంటున్నావా, బైబిల్ చదువు అని చెప్పి బైబిల్ అలా పైకి చూపించాడండి. నేను అనుకున్నాను, అవునా, అంటే ఈ కరోనా నుంచి నేను కాపాడబడాలంటే బైబిల్ చదవాలా, అవునా అనుకోని నేనేం చేసినంటే, సరే మనకి ఎలాగో ఇంకో 2 నెలల గ్యాప్ ఉంది కాబట్టి బోల్డ్ టైం ఉంది, ఎలాగో చనిపోతానంటున్నారు కదా పాస్టర్ గారు, ఒకసారి చదివేద్దాం. ఈ పుస్తకం మహా అయితే ఒక 500 పేజీలు ఉంటుందేమో, తిప్పు కొడితే 2 నెలల్లో అవగొడేస్తాను ఈజీగా, సరదాగా ఎలాగ అనుకున్నానండి. జెన్యూన్గా మాట్లాడుతున్నాను. సరదాగా సరదాగా చదివేసి పక్కన పడి చంతే ఎలాగ అనుకున్నానండి. సరదాగా చదివేద్దాం అనుకొని ప్రతిరోజు చదవడం స్టార్ట్ చేశానండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏ సమయం అయితే నేను ప్రాక్టీస్కి ఇచ్చేవాడిని 4 గంటల నుంచి 8 గంటల వరకు, అదే సమయం బైబిల్ చదవడానికి సరే అవకాశం దానికి ఇచ్చానండి. అలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అలా చదువుతూనండి. పాత నిబంధనలో మోషే గారి యొక్క అన్న చనిపోతారు, ఎవరో అహరోను. ఈ అహరోను చదివే సందర్భానికి నేను వచ్చేసానండి. అలా చదువుకుంటూ అహరోను ఉండే ఆ సందర్భానికి వచ్చేస్తే సడన్గానండి అహరోను గారు చనిపోతారండి. అహరోను గారు చనిపోతే నాకు ఆ రోజు సరిగ్గా నిద్ర పట్టలేదండి, సరిగ్గా అన్నం తినలే, సరిగ్గా నిద్ర పట్టలే, వికారమైన ముఖం, ఏదో కోల్పోయిన బాధ, ఇదే ముఖంతో అలా బయటికి వెళ్తుంటే ఒకరోజు అండి నన్ను బైబిల్లో మంచి గైడెన్స్ ఇచ్చిన ఒక అన్నయ్య అండి కనిపించి, తమ్ముడు బాధగా ఉన్నావు, ఏరా ముఖంలో ఏదిరా కళ, ఏదిరా హ్యాపీనెస్ అంటే ఇది ఏమైందిరా అని నన్ను అడుగుతుంటే నేను చెప్పానండి, అన్యా ఈ మధ్యకాలంలో సరదాగా బైబిల్ చదువుతున్నాను అన్యా, ఈ సరదాగా బైబిల్ చదువుతుంటే మోషే యొక్క అన్నయ్య అనుకుంటేనే పాపం అహరోనన్యా పాపం చనిపోయాడన్యా, నాకు ఏదో అయిపోయిందనే మనసు అంతా. అంటే రే అహరోను చనిపోతే ఎలా అయిపోతున్నావేంట్రా, ఒరే తమ్ముడు అహరోను చనిపోయి ఎప్పుడో చనిపోయాడు, సుమారు ఇప్పటికి 3 లేదా 4,000 సంవత్సరాలు అవుతుంది అహరోను చనిపోయి. అది కూడా ఎక్కడ కాదు చనిపోయింది, అక్కడెక్కడో వేరే దేశంలో, అది కాదు ఇప్పుడు కూడా కాదు, అది ఎప్పుడెప్పుడో చనిపోయాడు అంటుంటే అన్నీ నవ్వుకుంటున్నాడండి. ఇలాగ అంటున్నాడు, ఆయన కోసం అక్కడెక్కడో చనిపోయిన ఆయన కోసం, ఎప్పుడో చనిపోయిన ఆయన కోసం నువ్వు అన్నం తినడం మానేసేవేట్రా, నువ్వు డల్లగా ఉంటున్నావేట్రా, ఏంట్రా నీ ముఖం అలా అయిపోయింది అని చెప్పి నన్ను నవ్వుకుంటుంటే నాకు ఏమనిపించలేదండి, నాకు బాధ ఏమనిపించలేదు. ఏమన్నా నాకు డౌట్లు ఏమడకు, నాకు తెలీదు, ఏదో నేను బైబిల్ సరదాగా చదువుతున్నాను అంతే. ఆ బైబిల్ చదివినప్పుడు అహరోన్ అనే వ్యక్తి చనిపోయాడు, నాకు బాధ కలిగిందని చెప్పి ఇలా చెప్పుకుంటుంటేనండి అన్నీ నవ్వుకొని సడన్గా ఎక్స్ప్రెషన్ మార్చేశాడు. ఏమని మార్చేసి ఆశ్చర్యంగా చూసి, తమ్ముడు ఇలాగే అన్నాడండి, తమ్ముడు సూపర్ రా, నిజంగా ఎక్సలెంట్, నిజంగా సూపర్గా చదువుతున్నా బైబిల్. ఎందుకో చెప్పనా, నువ్వు ఎలా చదువుతున్నామంటే మేము ఎలా చదువుతున్నామంటే, మేము కేవలం పైన మాత్రమే బైబిల్ చదువుతున్నాం, మేము కేవలం మా తల్లిదండ్రులు చదవమంటే ఆ భయంతో మేము చదువుతున్నాం, లేదా మా దైవ సేవకులు తిడతారన్న ఆ దానితో మేము బైబిల్ చదువుతున్నాం, అది కూడా పైన మాత్రమే బైబిల్ చదువుతున్నాం. నువ్వు ఏకంగా బైబిల్ లోపలికే పోయావు అన్నట్టు. మీకు అర్థమైందండి, ఏకంగా నువ్వు బైబిల్ లోపలికే పోయావు, నువ్వు ఏకంగా సందర్భంలోకి ఇన్వాల్వ్ అయిపోవని చెప్పి అన్నయ్య ఎప్పుడైతే అన్నాడో నాకు అర్థం కాలేదండి. అవునా అనుకుంటున్నాను నేను, తమ్ముడు సూపరు, ఇలాగే చదువు, నువ్వు దీవించబడతావు, ఇలాగే చదువు, నువ్వు ఆశీర్వదించబడతావు అంటుంటే ఈ దీవెనైన పదం, ఈ ఆశీర్వాదమైన పదం నాకు అర్థం కావండి. నాకు ఆ పదాలకు అర్థం తెలియదు, నాకు అర్థం కావట్లే. నాకు అర్థం లేకపోతే అన్నీ ఏమన్నాడంటే, తమ్ముడు ఇలాగే చదువు అన్న మాటను తీసుకునే మళ్ళీ చదివానండి. అలా ఉదయం సాయంత్రం అలా చదువుతూ ఏ విధంగా పిచ్చోని అయిపోయానంటే మీకు చెప్పాలి. ఇందాక ఒకప్పుడు పడుకున్న డాన్సే, నించున్న డాన్సే, బయటికి ఎక్కడికి వెళ్ళిన డాన్సే, అసలు ఎవరితో మాట్లాడినా డాన్స్ అని పిచ్చెక్కిపోయే నేను ఇక్కడి నుంచి పడుకున్న బైబుల్, నించున్న బైబుల్, బయటికి ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా బైబుల్ అన్నట్లుగా పిచ్చెక్కిపోయానండి. నిజంగా ఈ విధంగా పిచ్చెక్కిపోయాను. నేను స్నానం చేస్తున్నప్పుడు కూడానండి
మరి అసలు మోషే అలా చేయకపోతే బాగును కదరా అని చెప్పి దొక్కుతో నీళ్ళు వేసుకుంటూ ఆలోచించున్నాను నేను. ఈ విధంగానే ఆలోచించేవాడిని. మరి అసలు అహరోను ఇలా చేయకపోతే బాగును కదరా అని చెప్పి సొబ్బు ఇలా రాసుకుంటూ ఆలోచించి ఉంటుకున్నాను. ఈ విధంగా ఉండేదండి నా లైఫ్. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు అలా ఉంటే బాగుండు కదరా బైబిల్లోని, ఈ విధంగా ఆలోచించుకునేవాడిని. ఎందుకంటే నేను బైబిల్లోకి ఇన్వాల్వ్ అయిపోయాను, క్యారెక్టర్లోకి పోయాను. మీకు ఎందుకు నాకు బాధ కలిగిందంటే, నేను ఏ విధంగా ఫీల్ అయ్యానంటే, ఏ విధంగా ఇమాజిన్ అయ్యానంటే, ఇశ్రాయేల్ అందరూ నా వాళ్ళే, నేను కూడా ఇశ్రాయేల్లో ఒక జనాంగంని. మా ప్రజలు ఎంతమంది అంటే 6 లక్షల మంది. ఆ రోజు నేను ఎర్ర సముద్రాన్ని దాటాను, ఆ రోజు నేను మన్నా తిన్నాను, ఆ రోజు నేను ఎడారిలో నడిచాను. ఏ విధంగా చూసినా మా నాయకులు ఎవరబ్బా అంటే మోషే, అహరోను అని ఫీల్ అయ్యేవాడిని. సడన్గా అహరోను ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడే నేను నా బాధ అంతా బయట వ్యక్తపరిచాను. అప్పుడే నేను బాధపడిపోయాను. అందుకే అన్నయ్య అన్నాడు, తమ్ముడు సూపర్ చదువుతాం, ఇలాగే చదవాలని. ఇలాగే ఎప్పుడైతే చదవమన్నారో అలా చదువుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇదే పిచ్చితో అలా చదువుతూనండి యేసుక్రీస్తు వారి యొక్క కాలానికి వచ్చేసాను. అంటే కొత్త నిబంధనకి నేను వచ్చేసాను. యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలానికి వచ్చేసా చదువుకుంటూ. అప్పటికి నేనే విడిచిపెట్టలేదండి. నా డాన్సు, నా అమ్మాయిలు, నా క్రేజా ఏం విడిచిపెట్టలే. ఒకవైపు చదువుకుంటూనే మరొక వైపు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నా. 2 నెలల స్పేస్ అంచిన నాకు. ఈ 2 నెలలలో 1 నెల అంతా మంచిగా అయిపోయింది. నాకు ఇంకా 1 నెల మాత్రం ఉంది. ఈ నెలలోనండి డ్యాన్స్ను పక్కన పెట్టి, క్షమించండి, బైబిల్ని పక్కన పెట్టి 1 నెల గట్టిగా ప్రాక్టీస్ చేసినా ఎలాగన్నా నేను ఎలిజిబుల్ అయిపోతా దాన్ని. సరే 1 నెల కదా సమయం ఉంది, ఎలాగో సగం పేపర్లు చదివేసాం, ఇంకా సగం మాత్రమే మనకి ఛాన్స్ ఉందని ఆ సగం కూడా అలా ప్రతిరోజు చదువుతున్నప్పుడు ఈ 3 సువార్తలు అవగొడిసినండి. మత్తయి, మార్కు, లోక, ఈ 3 ఎప్పుడైతే అవగొడిసానో యేసుక్రీస్తు వారి యొక్క క్యారెక్టర్ నాకు అర్థమైపోయింది. సూపర్ అయిన వండర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నాకు ప్రపంచంలో ఆయన మించినాడు ఎవ్వలేడు అని అర్థమైంది. చాలా మంచి వ్యక్తి అని అర్థమైంది. పాపాలను క్షమించే గుణం ఆయనకు ఉందని అర్థమైంది. పేదవారికి ఆయన సహాయం చేసే గుణం, అలాగే చెవి లేనివాడికి చెవి, కళ్ళు లేనివాడు కళ్ళు, అలా అద్భుత కార్యాలు చేసే లక్షణాలు ఎన్ని యేసుక్రీస్తుకు ఉన్నాయరా. చాలా మంచోడు, వండర్ఫుల్, చాలా మంచివాడరా యేసయ్య అని చెప్పి నాకు అర్థమైందండి. ఈ అర్థమైన తర్వాత అలా చదువుకుంటుంటే యేసుక్రీస్తు వారిని బాధ పెట్టే సందర్భాలు కూడా నన్ను బాధ పెట్టాను. ఏంటి ఆ సందర్భాలు అంటే అండి, ఇక్కడేనండి నాకు మారు మనసు జాయిగా కలిగింది. ఏంటి ఆ సందర్భాలు అంటే, రోమా సైనికులు అండి యేసుక్రీస్తు వారిని శుభ్రం చేత కొట్టేశారండి. ఏం చేశారు ఒక రోజు అంటే, పెద్ద క్లాత్ ఉంటుంది కదండి, ఈ క్లాత్తో ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని బుర్ర కప్పేశారండి. ముఖానికి మాస్క్లో వేసి శుభ్రంగా ఊరు చుట్టూ రౌండ్ అప్ చేసి సైనికులు ముందు వెనక ఆలోచించుకుంటానండి. ఆ రోమా సైనికులు యేసుక్రీస్తు వారిని మధ్యలో పెట్టి ఎలా పడితే అలా ముఖం మీద గుద్దేశారండి. ముందు వెనక ఆలోచించలే, అరే కన్ను మీద తగిలితే కన్ను అంతా ఎర్రగా వాసిపోద్ది, ఇక్కడ తగిలితే ఇదంతా పోద్ది అని ఏం ఆలోచించలేదండి రోమా సైనికులు. ముందు వెనక ఆలోచించుకుంటా శుభ్రంగా ఎలా పడితే అలా గుద్దేసి ముందు వెనక ఏమి శుభ్రంగా కొడేసండి. ఆ మాస్క్ తీసి ఏమన్నారు తెలుసా, మాస్క్ తీసి, నువ్వు దేవుడు కదా, దేవుడు కుమారుడు కదా, దమ్ముంటే మాలో ఫస్ట్ గుంట నిన్ను గుద్దింది ఎవరో చెప్పుకో చూద్దాం అని చెప్పి యేసుక్రీస్తుతో ఆటలాడుకున్నారండి. అప్పుడు నాకు బాధ కలుగుతుందండి. ఎందుకో తెలియదు, నాకు బాధ కలుగుతుంది. రే ఆయన చాలా మంచిడు కదరా, ఎందుకురా ఆయనతో ఈ విధంగా ఆడుకుంటున్నారని చెప్పి నేను బాధపడుతాను మనసులో. అప్పటికీ విడిచిపెట్టలేదండి పాపం యేసుక్రీస్తు వారు. అప్పటికి విడిచిపెట్టలే. ఏం చేశారంటే అలా ఎదగ తీసుకెళ్ళి ఏం చేశారంటే, ముళ్ళు కిరీటం ఉంటుంది కదండి, ఈ ముళ్ళు కిరీటం అండి బలవంతంగా ఒకేసారి తల మీదలా బలవంతంగా గుచ్చేసి ఒకేసారి లేపేశారు. ఆ ముళ్ళు కోసం నాకు తెలిసినప్పుడు చాలా బాధేసిందండి. జిజోఫస్ అని చెప్పి సైంటిఫిక్ ప్లాంట్, దాని యొక్క ముళ్ళండి సుమారు 2.1 ఇంచెస్ ఉంటుంది. అంటే ఎంత పొడవు ఉంటుంది ఒక ముళ్ళు. యేసుక్రీస్తు వారికి గుచ్చిన ఆ ముళ్ళులండి ఎంత పొడవు ఉంటుంది ఒక ముళ్ళు. దాని యొక్క షేపు వంకరగా ఉంటుంది, నిలువుగా కాదు, వంకరగా ఎలా ఉంటుంది, కర్విడి షేప్లో ఉంటుంది. మీకు అర్థం కావాలి. ఇప్పుడు నిలువుగా ఉందనుకోండి ముళ్ళు, ఇలా గుచ్చి ఇలా వెనక్కి లాగితే ఏం జరుగుతుంది, స్ట్రైట్గా గుచ్చుకుంటుంది, ముళ్ళు వెనక్కి వచ్చేస్తుంది, బ్లడ్ వస్తుంది, బ్లడ్ క్లాత్ అవుతుంది, పెయిన్ వస్తుంది, అంతా కామన్. కానీ ముళ్ళు వంకరగా ఉంటేనండి, అర్థమవుతుందండి, ముళ్ళు వంకరగా ఉంటే దిగితే మళ్ళీ రాదు ముళ్ళు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే ఆ కిరీటంతో బలవంతంగా గుచ్చారండి, బలవంతంగా ఒకేసారి గట్టిగా లాగినప్పుడు అండి సగానికి సగం ముళ్ళులన్నీ ఎరిగిపోయి బుర్రలో ఉండిపోయి అంటాను పాపం. ఒక్క ముళ్ళు ఎంత పెయిన్ వస్తుందో తెలుసా? ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే తలలోనండి విపరీతమైన తల పీకేస్తుంటుంది. ఎక్కడైతే గుచ్చుకుందో ఆ చుట్టుపక్కలంతా బ్లడ్ పరిగెట్టది, అలా స్టక్ అయిపోతుంది, క్లాట్ అయిపోతుంది బ్లడ్ అంతా. భరించలేమండి ఆ పెయిన్ మనం.
అలాంటిది యేసుక్రీస్తు వారండి ఆ పెయిన్ని ఎలా భరించారండి పాపం. సుమారు కొన్ని ముళ్ళులు అంటండి, కొన్ని ముళ్ళులు బయటకు వచ్చినాయంట బలవంతంగా, కానీ ఆ ముళ్ళులకి ఇంతకో మాంసం ఉండిపోయింది అంటండి పాపం. మాంసాన్ని బయటికి తెప్పేసింది పాపం. ఏ విధంగా అప్పుడితో కూడా వదిలిపెట్టలేదండి యేసుక్రీస్తుని, అప్పుడితో ఊరుకోలే. నేను అనుకున్నాను పాపం వదిలేండ్రా, ఆయన ఏం చేశాడంటే అలా కొడతానని చెప్పి నేను బాధపడుతున్నాను. అప్పటికి ఊరుకోలేదండి పాపం. ఏం చేశారంటే కొరడా దెబ్బలు ఉంటాయి కదండి, ఈ కొరడా దెబ్బలు అండి ఒకటి తక్కువ 40 దెబ్బలు శుభ్రంగా కొట్టేస్తారండి. ఆ కొరడా ఎలా తయారు చేస్తారనుకుంటున్నారండి? ఒక దుమ్ము ఉంటుంది కదండి, కొరడా తయారు చేసే విధానం ఏంటంటే ఎముకలండి, జంతువుల యొక్క ఎముకలండి సూదుగా చెక్కేస్తారండి. సూదుగా చెక్కేసి బాగా పొదినొచ్చాక సూదుగా ఉన్న తర్వాత చెక్కతో చేయబడిన ఒక టేబుల్కి గట్టిగా ఇలా గుచ్చుతారు. అది గుచ్చుకుందా ఈ ముళ్ళు ఎలిజిబుల్ దేనికి? శిక్షించడానికి. అలా గుచ్చిన ముళ్ళులన్నీ సేకరించండి, దానికి లెదర్తో చేయబడిన ఒక దానికి పెద్ద దానికి కట్టి, అదే కొరడ, దానితోనండి నిలువుగా కొట్టరండి పాపం. యేసుక్రీస్తు వారిని అడ్డంగా కొడతారండి. అడ్డంగా కొడితే ఏం జరిగితే తెలుసండి? అడ్డంగా కొడితే ఏం జరిగితే తెలుసా? ఒక ముళ్ళండి ఈపిని అడ్డంగా సీరేస్తుందండి. పై చర్మం పైకి వెళ్ళిపోద్ది, కింద చర్మం కిందకి వెళ్ళిపోయి మధ్యలో అడ్డంగా గీత వచ్చేద్దండి ఎక్కడైతే కొట్టారో. అలాగా కొన్ని ముళ్ళులు ఒకటి కాదు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టేసరికి ముందుకి వెనకాల మొత్తం అన్ని విధాలుగా కొట్టేసరికి అండి ఈ పంతా నుజ్జు అయిపోయిందండి. శరీరం అంతా పోయింది, మొత్తం బ్లడ్ అంతా కారిపోతుంది. ఒకవైపు అండి విపరీతమైన తల పెయిన్ వచ్చేస్తుంది దానికి ఒకవైపు. మరొక వైపు మానసికంగా బాధ ఏంటంటే, యేసుక్రీస్తు వారికి మానసికంగా బాధ ఏంటంటే, సొంత శిష్యులండి, కన్న శిష్యులు పాపం యేసుక్రీస్తు వారిని మోసం చేశారండి. ఏంటి? వదిలేసి పారిపోయారండి యేసుక్రీస్తు వారిని కొడుతుంటే. ఎవరైతే సొంత జనాంగం ఉన్నారో ఇశ్రాయేలీయులు, వాళ్ళే యేసుక్రీస్తుని చంపేయని చెప్పి అప్పగించారండి. ఎంత బాధ అండి మనసంతా. ఒకవైపు మనసంతా ఈ విధంగా బాధపడుతుంటే శరీర రకంగా కూడానండి మొత్తం నుజ్జు చేశారండి. తలంతా విపరీతమైన పెయిన్. ఏ పరంగా చూసుకున్నానండి ఈ దేహాన్ని వర్ణించడానికి యేషయ్య గారు ఒక మాట అంటారండి. ఏం మాట అంటే, ఆయనకి సొగసైనను స్వరూపమైనను లేదంటే పాపం యేసుక్రీస్తు వారికి స్వరూపం లేకుండా కొట్టేశారంట. ఆయన కొట్టిన తర్వాత అండి స్వరూపం అంతా పోయిందంట. స్వరూపం అంతా పోయిందంట, బ్లడ్ అంతా కారిపోతుంది, స్వరూపం అంతా పోయింది, తలంతా విపరీతమైన పెయిన్. నాకండి అలా చదువుతూ నాకు తెలియకుండా నేను ఏడ్చేస్తున్నానండి. కన్నీరు ఎలా కారేస్తుంది. నేనైనా ఇలా తుడుచుకొని మళ్ళీ బైబిల్ పడితే ఆ చుక్కలన్నీ ఇలా తుడుచుకొని మళ్ళీ చదువుతున్నాను. ఈ విధంగా అలా చదువుకుంటూ ఎదరికి వెళ్తుంటేనండి నాకు సుమారండి ఒక నెలలో 3 వారాలు అయిపోయి ఒకే ఒక్క వారం ఉందండి. ఈ ఒక్క వారంలో ఏమనుకున్నానంటే, రే చాలేరా చదివింది, ఇంక విడిచిపెట్టిదా, మనకి సమయం అయిపోయింది, ఇంకా ఒక వారం ఉంది, ఈ ఒక్క వారంలో మంచిగా ప్రాక్టీస్ చేసుకొని ఆడిషన్ ఇచ్చేచ్చు. ఈ ఆడిషన్ ఇచ్చేస్తే ఎలాగన్నా సెలెక్ట్ అయిపోతే మంచి రాయల్ లైఫ్, మంచి పొజిషన్ వచ్చేది, వెళ్ళిపోచ్చారా అని చెప్పి బైబిల్ మూసి మళ్ళీ ఆలోచించాను. అరే పాపం యేసుక్రీస్తు వారిని కొట్టేస్తున్నారా, ఎందుకు కొడుతున్నారు, అసలు ఆయన కొట్టేశారా, బ్రతికుంచారా, చంపేశారా, అసలు చూద్దాం, పాపం లాస్ట్ ప్లేస్కి వస్తుంది కదా, ఏం చేస్తారా పాపం, చూద్దాం అని చెప్పి మళ్ళీ బైబిల్ ఓపెన్ చేశానండి. మళ్ళీ బైబిల్ ఓపెన్ చేసి మళ్ళీ చదివాను. ఇలా చదువుతుంటేనే ఆయనను కొట్టి ఆఖరికి సిలువేసేస్తారండి పాపం. కొట్టేసి సిలువేసినప్పుడు అండి ఆయన యేసుక్రీస్తు వారికి అండి సిలువ వేసిన తర్వాత ఎప్పుడైతే ముందు వెనక దేహమంతా కొట్టుకుపోయిందో, మొత్తం నొజ్జు చేశారో, ఈ నొజ్జు అయిపోయిన ఆ శరీరం మీదండి యేసుక్రీస్తు వారు సిలువ మీద ఏలాడుతున్నప్పుడు అటు ఇటు చిన్నదిగా కదులుతారు కదండి, చెక్కం ఉన్నప్పుడు అటు ఇటు కదులుతారా మామూలుగా కిందకన్నా పైకన్నా, అలా యేసుక్రీస్తు వారు కదులుతున్నప్పుడు అండి స్కిన్కి ఏదైతే చెక్క ఉందో, ఈ చెక్క ఎప్పుడైతే స్కిన్కి రాపిడి జరిగిందో, ఈ రాపిడికి యేసుక్రీస్తు వారు గోల పెట్టేశాడంటండి పాపం. ఒక స్కాలరు ఎక్స్ప్లెయిన్ చేశాడండి, ఒక సైంటిస్ట్ రాశాడు దీనికోసం. ఎప్పుడైతే స్కిన్ అండి ఈ చెక్కకి ఎప్పుడైతే రాపిడి జరిగిందో, ఈ రాపిడికి యేసుక్రీస్తు వారు గోల పెట్టేశాడంట, తండ్రి అని చెప్పి గోల పెట్టేశాడంట. మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ ఇంటి దగ్గర చెప్తానండి. మా ఇంటి దగ్గర అండి ఒక అన్న ఉంటాడండి. అన్నండి బండి మీద వెళ్తూ సైడ్కి పడిపోయాడు అడ్డంగా. ఇలా సైడ్కి పడిపోయినప్పుడు ఈ సైడ్ అండి స్కిన్ అంతా కొట్టుకుపోయింది, చిన్న దెబ్బే. ఈ కొట్టుకుపోయినప్పుడు పాపం అన్నయ్య ఆ టైంలో నేను చూసి, అన్న ఏం కాలేదు, చిన్నదే కొట్టుకుపోయింది, చిన్నదే దెబ్బ, ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోద్ది, రండి అని చెప్పి నేను ఏం చేశానంటే ఇంటికి తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఆయింట్మెంట్ తీసండి నా చేతికి పామి
ఇలా ఎక్కడైతే కొట్టుకుపోయిందో ఆ కొట్టేకిపోయిన ఆ శరీరం మీద నా చెయ్యిలు ఎప్పుడైతే ఇలా ఆంచానో, ఎప్పుడైతే ఆ స్కిన్కి కొట్టుకుపోయిన స్కిన్కి నా చేతులు ఎప్పుడైతే తగిలినాయో, తగిలిన మరుక్షణం గట్టిగా గోల పెట్టేశాడు. నా పెయిన్ అనుభవించలేక చాలా గట్టిగా గోల పెట్టేశాడు. ఈ గోలకి వాళ్ళ మమ్మీ పారచేసింది, పెద్ద దెబ్బ అనుకుంది. తీరా చూస్తే ఎంత దెబ్బ. కానీ ఈ కొట్టిపోయిన శరీరం మీద ఏళ్ళు తాగితే పెయిన్ మామూలుగా ఉండదండి నిజంగా. అంటే మీకు అర్థం కావాలి, చిన్న పెయిన్ మీద అన్నీ అంత గట్టిగా అలా అరిచేసాడంటే యేసుక్రీస్తు వారి ఈపంతా చెక్కేశారు. ఈ చెక్కేసిన ఈపు మీద ఏళ్ళు కాదు, రాపిడి జరిగింది. చెక్క, ఈ చెక్క ఎప్పుడైతే ఈపికి రాపిడి జరిగిందో ఈ పెయిన్ని అనుభవించలేక అరిచేసాడంటే పాపం యేసుక్రీస్తు వారు అరిచేసాడంటండి. నిజంగా పాపం నాకు బాధ కలుగుతుంది, హృదయం అంతా బాధే. ఎందుకురా పాపం ఎలా చేస్తున్నారు, మంచోడు కదరా అని నేను మనసులో ఒంటరిగా చదువుకుంటూ ఫీల్ అవుతున్నాను. ఎందుకురా పాపం అని చెప్పి ఇలా అప్పుడుతో కూడా విడిచిపెట్టలేదండి పాపం యేసుక్రీస్తు వారు. అప్పుడుతో కూడా విడిచిపెట్టకుండా ఏం చేశారంటే, బల్లెపు పోటు ఉంటుంది కదండి, లాస్ట్ చనిపోయిన తర్వాత బల్లెపు పోటు ఉంటుంది కదా, ఈ బల్లెపు పోటుతో ఒకేసారి అండి ఆ సిలువ ఉంటున్నప్పుడు పైన ఎలా ఏలాడుతున్నప్పుడు పక్కలో పొడిచేస్తారండి పాపం. ఈ పక్కలో పొడిచేస్తున్నప్పుడు ఈ పక్కలో పొడిచిన తర్వాత గుండెకి దిగిపోయి ఆ గుండెలో ఏం జరుగుతుందండి, రక్తానికి బదులుగా వాటర్ వస్తుంది. మనందరికీ తెలుసు. అసలు ఆ వాటర్ ఎలా వచ్చిందో తెలుసండి, యేసుక్రీస్తు వారి గుండెలో నుంచి అసలు ఆ వాటర్ ఎలా వచ్చిందంటే, గుండెలోనండి 3 పొరలు ఉంటాయండి. గుండెలో ప్రతి గుండెలో 3 పొరలు ఉంటాయి. ఒకటి ఇపికార్డియం. ఇపికార్డియం అనేది ఫస్ట్ పొర, పైన ఉన్న పొర. ఈ పొర ఏం చేస్తుంది అంటే గుండెని ప్రొటెక్ట్ చేస్తుంది. అవయవాల నుంచి థ్రెడ్స్ ఏమీ రాకుండా గుండె సేఫ్గా ఉండాలంటే ఈ పై పొర ఉండాలి. సేఫ్గా ఉంచడానికి మీకు సింపుల్గా అర్థం కావాలంటే, మన కనుగుడ్డు సేఫ్గా ఉండాలంటే కనురెప్ప ఉండాలి కదా, అలాగే గుండె సేఫ్గా ఉండాలంటే ఈ పై పొర అయినటువంటి ఇపికార్డియం అనే పొర ఉండాలి. ఈ పొరే సేఫ్ చేయడానికి. రెండో పొర ఉంటుంది. ఆ రెండో పొర ఏంటంటే అయోకార్డియం. ఈ రెండో పొర పేరు అయోకార్డియం అండి. ఈ పొర ఏం చేస్తుంది అంటే గుండెలోనండి రక్తాన్ని ప్లంపు చేస్తుంది. ఇలాగా 72 సార్లు కొట్టుకునేలాగా. ఎప్పుడైతే కొట్టుకుంటుందో బ్లడ్ అంతా కింద నుంచి మీదకి పరిగెడుతూ ఉంటుంది. ఇలా పరిగెట్టాలంటే ఈ గుండెలో ఉన్న రెండో పొర అయోకార్డియం అనే పొర కొట్టుకోవాలి. ఈ విధంగా ఈ పని చేస్తుంది ఈ రెండో పొర. లాస్ట్ ఆఖరి పొర అండి. ఈ ఆఖరి పొర ఏంటంటే ఇండోకార్డియం అనే పొర. ఈ ఇండోకార్డియం అనే పొరలోనండి 2 లిక్విడ్స్ ఉంటాయి. ఒకటి వాటర్ ఉంటుంది, మరొకటి బ్లడ్ ఉంటుంది. ఈ పైన ఉన్న రెండింటికి ఈ 2 సరఫరా చేస్తుంది. వాటికి ఏది కావాలో అది అందిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఆఖరి పొరలో వాటర్ ఉంది. మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు మీకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు వారిని సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ ఎవరైతే కింద సైనికుడు బలవంతంగా ఎలా పొడిచాడో, పొడిచిన మరుక్షణం అండి అది పక్కలో దిగి ఈ ఎముకనండి గుండెకు అడ్డంగా ఉంటున్న ఆ ఎముకని చీల్చుకొని ఆ గుండెలో ఉన్న 3వ పొరకు గుచ్చిపోయిందండి. అలా గుచ్చిపోయింది కాబట్టే ఆ గుండెలో ఉన్న 3వ పొరలోంచి వాటర్ బయటకు వచ్చింది. మీకు అర్థమైందండి? అంటే ఇక్కడ మీకేమర్థమవుతుంది? నాకు అర్థమైంది ఏంటో తెలుసా? అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఆయన నా హృదయాన్ని కాపాడడానికి ఆయన హృదయం చీల్చేసుకున్నాడండి. నిజంగా నా హృదయాన్ని బ్రతికించడానికి ఆయన హృదయం చంపేసుకున్నాడు. నా తలంపులు బాగుపరచడానికండి ఆయన హృదయాన్ని అండి చీల్చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడండి. నాకు చాలా బాధ కలిగింది ఈ మాట. నన్ను నిజంగా చాలా ఒత్తిడి చేసింది. అప్పుడు అనుకున్నాను, నేను ఏ విధంగా అనుకున్నానంటే లోకస్తుడిగా, ఒరే మీరు ఆయన పక్కలో పొడిచారు కదా సైనికుల్ని, మీరు ఆయన పక్కలో పొడిచారు కదా, చూడండి పక్కలో పొడిచిన మరుక్షణం ఆయనకి పెయిన్ వస్తుంది, ఈ పెయిన్తో మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాడో చూడండి అని చెప్పి నేను కాళ్ళు రగరేస్తున్నా. యేసుక్రీస్తు ఏమంటాడా అని. ఎందుకంటే ఆయన ఒక్క మాట పలికాడా సమాప్తం అయిపోదు మొత్తం. ఎందుకో తెలుసా? ఆయనండి కేవలం విశ్వాన్ని కలగజేసింది కేవలం నోటి మాటతోనే. ఆయన క్రియలు అద్భుత కార్యాలు చేసింది కేవలం నోటి మాటతోనే. ఆయన పాపాలని తీసింది కూడా కేవలం నోటి మాటతోనే. ఆయన అద్భుత కార్యాలు, చెవులు, కళ్ళు ఇవన్నీ ఇచ్చింది కేవలం నోటి మాటతోనే. అంటే నోటి మాటలో ఎంత శక్తి ఉందండి ఆయనకి. ఇదే నోటి మాటతో ఆయన సిలువ ఉండి అయిపోయారా అని ఆయన ఒక్క మాట పలికాడా అందరూ అయిపోతారు, అందరూ చచ్చిపోతారు అంటాడు అనుకుంటున్నానండి. అయిపోయారు చూడండి, మీరు యేసుక్రీస్తు వరకు గుచ్చుకుంది కదా, చూడండి మీ అందరికీ ఉంది, మీ అందరికీ అయిపోయింది చూడండి, ఆయన ఏమంటాడా అని ఎదురు చూస్తున్నాడండి. ఏమంటాడా అని. కానీ ఎవరు పలకలేని మాట, ఊహించలేని మాట ఒక మాట పలికాడండి. ఏ మాట అది? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. ఈ ఒక్క మాటతోనండి నా హృదయం బ్రతికిందండి.
ఈ ఒక్క మాటతోనే నేను నిజంగా ఆలోచించా. ఈ ఒక్క మాటతోనే నేను చెప్తున్నా నిజమండి. ఆ రోజేనే నాకు ఆడిషన్, ఆ రోజే బైబిల్ చదువుతున్నాను. అదే రోజు యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోరు అన్నది అదే చదువుతున్నాను. ఆ రోజే ఒక్కసారిగా అది పక్కన పెట్టి వెళ్ళానా ఎలాగన్నా అయిపోతాను. ఏమవుతుంది చదువుతుంటే యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే పొడిచేశారో ఆయన ఏం పలుకుతాడా అని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు పలికిన మొట్టమొదటి మాట అండి అది. ఆ మాటతో వెంటనేనండి నాకు తెలియని కొత్త ఆలోచన స్టార్ట్ అయ్యానండి. నిజంగా కొత్త ఆలోచన. ఇలాంటి వ్యక్తిని మీకు జెన్యున్గా మాట్లాడాలంటే అండి, ఈ రోజుల్లో ఒకరిని దవడమే కొడితే ఆడు మనల్ని దవడమే కొట్టేంత వరకు లేదా పగ తీర్చుకునేంత వరకు నిద్రపోని రోజులు ఇవి. అంటే ఎలాగైనా పగ తీర్చుకోవాలా, ఎలాగైనా 2 దెబ్బలు కొట్టాలన్నా ఎదురు చూసే రోజులు. అంటే యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప మనిషి అంటే చంపుతున్న వారిని కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాడండి. అక్కడ నిజంగా పట్టుపడ్డానండి. యేసయ్య ఎంత గొప్ప మనసు అయ్యా మీది, నిజంగా ఎంత గొప్ప మనసు అయ్యి. అప్పుడేనండి నిజంగా అప్పుడే నేను మారు మనసు పొందాను. అప్పుడు వరకు నేను మానుకోలే, నా అలవాట్లు మానుకోలే, నా చెడు తలాంపులు మానుకోలే, ఏమీ మానుకోలే, అన్నీ మెయింటైన్ చేస్తూనే చదువుకుంటున్నాను బైబిల్. మీకు అర్థం కావాలంటే మనం చర్చికి వస్తాం, దేవుడి మాటలు వింటాం, కానీ బయటికి వెళ్ళి పాపానికి ఇప్పుడు ఊదిగం చేస్తాం. ఇప్పటికీ పాపం చేస్తాం. ఒకవైపు పాపం చేస్తూనే మరొక వైపు మన చర్చిలో ప్రార్థన చేసుకుంటాం, దేవుడి మాటలు వింటాం, నన్ను దీవించండి ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. ఒకవైపు అవి చేస్తూనే ఇంకోవైపు ఈ చేస్తాం. నేను కూడా అలాగే చేశా. ఒకవైపు మెయింటైన్ చేస్తూనే ఇంకోవైపు బైబిల్ చదువుకున్నా, కానీ మారలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నా కోసం చనిపోయారన్న విషయం నాకు అర్థమైందో అప్పుడే మారు మనసు వచ్చిందండి. ఆ రోజుల్లో నేను న్యూస్ పేపర్ కూడా చదివే అలవాటండి. ఇలా చదువుతున్నప్పుడు అండి ఒక సందర్భం బాగా గుర్తుండే. ఒక పెద్ద ఆయనండి గాంధీ గారిని ఒక మాట అడుగుతాడండి. ఏంటంటే పెద్ద ఆయన, గాంధీ గారు మీ దృష్టిలో భక్తి అంటే ఏంటయ్యా, గాంధీ గారు మీ దృష్టిలో భక్తి అంటే ఏంటి అని అడగగానే గాంధీ గారు మంచి సమాధానం ఇస్తారండి. అయ్యా, నా దృష్టిలో భక్తి అంటే ఏంటో తెలుసా, నా దృష్టిలో భక్తి అంటే త్యాగం అంటాడండి. ఎప్పుడైతే ఆయన చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎప్పుడైతే ఈ మాట చదివానండి నిజంగా నాకు అదో మైమరిపించిపోయినండి. అవునా, భక్తి అంటే త్యాగమా? నిజంగా త్యాగమే. నేను ఎందుకో తెలుసా, తండ్రి యొద్ద క్రీస్తు యొక్క భక్తిని కనపరుచుకోవడానికి నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. క్రీస్తు మీద భక్తిని కనపరుచుకోవడానికి మోసే గారండి రాజసింహాసనాన్ని త్యాగం చేశారు. ఇలా బైబిల్లో ప్రవక్తలు కానీ బైబిల్లో ఎవరైతే అపోస్తులు అందరూనండి ప్రతి ఒక్కరు భక్తిని కనపరుచుకోవడానికి అందరూ త్యాగాలు చేశారండి. అబ్రహాము గారు కూడానండి తన ఏకైక కుమారుణ్ణి, పుట్టలేక పుట్టిన ఒక కుమారు ఇషాకుని చంపేయడానికి కూడా త్యాగం చేశాడు. ఏ విధంగా చూసినా భక్తులందరూ తన భక్తిని కనపరుచుకోవడానికి త్యాగాలు చేశారండి. అప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, అంటే ఇప్పుడు భక్తిని దేవునికి కనపరుచుకోవడానికి త్యాగం చేయాలా? అవునా అనుకొని నేనేం చేసినంటే సరే ఇప్పుడు నేనేం త్యాగం చేద్దాం అని చెప్పి ఆలోచించి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. ఏంటో తెలుసా, నాకు ఎవరైతే బేబీలు బంగారాలు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడేవని కదండి, వాళ్ళందరినీ త్యాగం చేశానండి. నాకు ఏ అలవాట్లు అయితే ఈ చెడు అలవాట్లు, పెద్దల్ని గౌరవించిన అలవాట్లు, ఫుల్గా తాగేసి మత్తు పదార్థాలతో తిరిగిన అలవాట్లు మొత్తం చూసుకున్న ఓవరాల్గానండి దేవుడికి నచ్చని లక్షణాలన్నీ త్యాగం చేశాను. గట్టిగా చెప్పాలంటే నా ఇండస్ట్రీ లైఫ్ కూడా దేవునికి నచ్చదని తెలిసింది, దాన్ని కూడా త్యాగం చేశాను. ఆ రోజే నేను తీసుకున్నాను. ఇప్పుడు వెళ్దామా, ఇదే రోజు ఆడిషన్, నాకు ఇటువైపు వెళ్దామా, యేసుక్రీస్తు నమ్ముకుందామా, ఇదేనండి ఈ రెండు దాంట్లో మీద నించున్నానండి. ఇటువైపు నా ప్రొఫెషన్ ప్రకారం వెళ్దామా, యేసుక్రీస్తుని నమ్ముకుందామా అని చెప్పి ఆలోచించినప్పుడు ఇది తొరదూల్చుకున్నా, ఇది కూడా తోల్చుకున్నా. నాకు తేలింది ఏంటంటే ఇది చూశాను, దీనికోసం 5 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు, 5 సంవత్సరాలు సరిగ్గా అన్నం తినలేని ఆ రోజులన్నీ గడిపాను. ఇవన్నీ గుర్తుకొచ్చేసరికి బాధపడ్డాను. ఒకసారి ఇది కూడా యేసుక్రీస్తు త్యాగం కూడా చూశాను. ఆయన చనిపోయింది ఎవరి కోసమే కాదు, నా కోసమే చనిపోయాడు, నన్ను బ్రతికించడానికి చనిపోయాడని ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క త్యాగం తెలిసిందోనండి, ఈ త్యాగం ముందు నాది చూసుకున్నది కనీసం చిన్నది కూడా సరిపోలేదండి. నేను కష్టపడ్డ కష్టం, నేను చేసినవన్నీ సరిపోలేదు. ఇంకా దీనితో నేను కొన్ని అలవాట్లకి బానిస అయిపోయాను.
పాడైపోయింది నా హృదయం, నా అలవాట్లన్నీ మారిపోయి, ఇవన్నీ చూసుకుంటే నా జీవితం అంతా పాడైపోయింది. ఇది చూస్తుంటే యేసుక్రీస్తు వారు నా జీవితాన్ని బాగుపడిస్తాడేమో అన్న ఒక నమ్మకం కలుగుతుంది. నా కోసం చనిపోయారన్న ఒక విశ్వాసం నాలో కలిగింది. ఒకటేనండి, యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టారు, ఆయన కోసం నేను ఏదన్నా వదిలేసుకుంటానని ఆ రోజే నిర్ణయం తీసుకొని మొత్తం విడిచిపెట్టేసానండి. మొత్తం అన్నిటికీ విడిచిపెట్టేసా. ఎప్పుడైతే నేను అడిగే మిమ్మల్ని అందరినీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఎటువైపు నుంచి చూసినా భక్తులందరూ త్యాగం చేశారు. చిన్ని పిల్లోడినైనా నేను యేసుక్రీస్తు కోసమండి నా ఇండస్ట్రీ లైఫ్ని, నా చెడు అలవాట్లన్నీ త్యాగం చేశాను. మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు యేసుక్రీస్తు వారి కోసం ఏం త్యాగం చేశారు? మీరు యేసుక్రీస్తు వారి కోసం ఏం త్యాగం చేశారండి? సినిమాలు ఏమన్నా త్యాగం చేశారండి? లేదు. సీరియల్ ఏమన్నా త్యాగం చేశారా? లేదు. కొన్ని మత్తు పదార్థాలు, ఈ మందు, డ్రింకింగ్, స్మోకింగ్ ఏమన్నా? ఏమీ లేవు. ఏమీ త్యాగం చేయకుండా వచ్చి భక్తి చేస్తే ఆయన మెచ్చుతాడు అనుకుంటున్నారా? అస్సలు మెచ్చడండి, నిజంగా మెచ్చడు. ఆయనకి నచ్చాలంటే ఏదో వదులుకోవాలండి జీవితంలో. ఆయనకి నచ్చని ఏమన్నా ఉంటే, తాగుడు ఉందా వదులుకో, సీరియల్స్ ఉన్నాయా వదులుకో, పాపం ఉందా వదులుకో. నువ్వు కానీ యేసుక్రీస్తు వారి కోసం జీవితంలో త్యాగం చేస్తే ఆయన మర్చిపోడండి. నిజంగా మర్చిపోడు. ఉన్నతమైన స్థానంలో ఉంచబడతాడండి. అలాగా నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ప్రతీది త్యాగం చేసుకుంటూ వచ్చాను కాబట్టే దేవుడు ఇప్పుడు నన్ను మంచి పొజిషన్లో ఉంచాడు. నువ్వు త్యాగం చేసి చూడు, నీకు మంచి పొజిషన్ ఇవ్వకపోతే నన్ను అడుగు చూడు. నిజంగానండి, ఆ రోజు మా ఊర్లో పరిస్థితులు ఎలా ఉండేయంటే, నేను త్యాగం చేసిన తర్వాత, నేను మారిన తర్వాత నాలో మార్పులు చాలా వచ్చినాయి. ఒకప్పుడు డాన్సర్గా ఉంటున్నప్పుడు ప్రతి అమ్మాయితో ఎంత విచ్చలవిడిగా రాంగ్గా ఏ విధంగా మాట్లాడేవాడిని అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలే. వలకరగా మాట్లాడేవాడిని, అల్లరి చిల్లరిగా బూత్ మాటలు కూడా అమ్మాయిలతో మాట్లాడేవాడిని అండి. ప్రతి అమ్మాయితోనే మాట్లాడేవాడిని. అలాంటిదండి నేను మారిపోయిన తర్వాత ఎంతమంది అమ్మాయిలతో అయితే మాట్లాడానో వాళ్ళందరికీ కాల్ చేసి, అమ్మ తల్లి యేసుక్రీస్తు వారిని నమ్ముకుండమ్మా, ఆయన చాలా మంచోడమ్మా, ఆయన హృదయాన్ని బాగు చేస్తాడమ్మా, ఆయన చాలా మంచోడు, ఒక్కసారి నమ్ముకో అమ్మా అని చెప్పి ప్రతి అమ్మాయికి యేసుక్రీస్తు కోసం చెప్పడం స్టార్ట్ చేశానండి. ఒక్క అమ్మాయిని కూడా వదలలే. ఆ టయానికి వాళ్ళ మమ్మీ దగ్గర ఫోన్ ఉందా ప్లీజ్ అంటే ఒకసారి మీ పాపకి ఎవరా అని చెప్పి ఇప్పించి మరీ యేసుక్రీస్తు వారి కోసం చెప్పాను. ఇక చెప్పాలంటే ఆ రోజుల్లో నాకు కళ్ళు మంచివి కాదండి. ఏ అమ్మాయిని చూసినా నా కళ్ళు మంచిగా ఉండేవి కాదు. కామపు చూపుతూ ఉండే నా కళ్ళు ఆ రోజుల్లో, అలా చూసేవాడిని. కానీ ఈరోజు బైబిల్ సరదాగా చదివిన తర్వాత నా కళ్ళు ఎలా రెడీ అయ్యినంటే, ఒక స్త్రీని తల్లుతో సమానంగా చూస్తున్నానంటే కేవలం బైబిల్ అంటే. ఒక స్త్రీని తల్లుతో సమానంగా చూస్తున్నానంటే కేవలం బైబిల్. ఒకప్పుడండి ఎలా పడితే విచ్చలవిడిగా తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు చిన్న స్మెల్ రావడం భయం, పారిపోతానండి. నిజంగా చిన్న స్మెల్ కూడా ఓర్చుకోలేను. అంత మంచిగా మార్చేసిందండి బైబిల్. నిజంగా చాలా మంచిగా. ఒకప్పుడేనండి డ్యాన్స్కి ఎప్పుడైతే ఎలిజిబుల్ అయ్యానో అప్పుడే చదువును పక్కన దోసానండి, పట్టించుకోలే చదువుని. కానీ ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఎంఏ చదువుకుంటున్నానంటే మంచిగా కేవలం బైబిల్ వల్లనండి. నిజంగా నా ప్రతి విషయంలోనండి నాకు మంచి అంటూ అలవాటైన ప్రతి దానికి స్వస్థ పలికింది కేవలం బైబిల్ మాత్రమే. గొప్ప అండి. మీ అందరికి ఇచ్చే సలహా, ఒక సజెషన్ ఏంటంటేనండి, సరదాగా చదివితేనే నా జీవితం ఎంత మారిపోతే, మీరు కానీ మనసు పెట్టి నిజంగా చదువు చూడండి, జీవితం ఎంత బంగారంగా మార్చేస్తాడో ఆ దేవుడికి తెలిసండి. జస్ట్ సరదాగానే చదివాను, నేను సీరియస్గా తీసుకోలేదండి బైబిల్. సరదాగా ఒక 2 నెలలు 500 పేపర్లు చదువు పడేసినట్టుగా చదివానండి. సరదాగా చదివితేనే దేవుడు నా జీవితాన్ని పుస్తకం ద్వారా ఎంత మార్చేశాడో మీరు కానీ మనసు పెట్టి నిజంగానండి, మనసు పెట్టి చదవండి, నిజంగా అందంగా మార్చేస్తాడండి జీవితం. మీకు మించిన జీవితాలు ప్రపంచంలో ఎవ్వరికెవడో, దేవుడు మీకే ఇస్తాడు. మన పిల్లలు మన మాట వింటారు, మన సొసైటీని మనమే బాగు చేసుకోగలం. మంచి ఆలోచనలు వస్తాయి. ఎటువైపు నుంచి చూసినా లైఫ్ని మంచిగా డిజైన్ చేసే ఆలోచన తప్ప పాడైపోయే ఆలోచన ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా రాదండి బైబిల్ చదివితే. అంత బాగుంటుందండి జీవితం. ఇంకో గట్టిగా చెప్పాలంటే మా ఊర్లో నేను మారకముందు ఒకే ఒక్కడు ఉండేవాడు, గంజాయి కాల్చేవాడు. నేను మారకముందు ఒకడే ఉండేవాడు, గంజాయి కాల్చేవాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసండి? 30కి పైనే ఉన్నారండి. పిల్లలందరూ పాడైపోయారు. 30కి పైన ఉన్నారు గంజాయి కాల్చేవాళ్ళు. చిన్న పిల్లలండి సిగరెట్లు కాల్చేస్తున్నారు.
చిన్ని పిల్లలు, కనీసం వాడు 5th క్లాస్ కూడా కాదు, చిన్ని పిల్లలు సిగరెట్ కాల్ చేస్తున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు, అమ్మాయిలకి లైన్ వేస్తూ అమ్మాయిలందరినీ కమ్మ కొడుతున్నారు. ఎటువైపు నుంచి చూసినానండి మా ఊర్లోనండి 40కి పైన ఉంటే సారా వ్యాపారాలు చేసే కుటుంబాలు. మా ఊరికి సగానికి సగం ఊరంతా పాడైపోవడానికి కారణం ఈ సారా వ్యాపారాలేనండి. 40 కుటుంబాలు ఉంటాయండి. ఒక కొట్టి దగ్గర మిస్ అయినా ఇంకో కొట్టి దగ్గర తాగేసన్న పోతాడు బయటకి. అలా తాగుతూనండి ఒక ఆయనండి తాగుతూ బయట రోడ్డు మీద అలా వెళ్తున్నాడండి. పాపం తాగిన మైకంలో, తాగిన వాళ్ళు ఎలా నడుస్తారండి, వంకర టెంకరగా నడుస్తారు కదా, అలా నడుచుకుంటూ హైవే వార్ నుంచి నడుస్తున్నవాడండి ఆ మత్తులో ఇలా మధ్యలోకి వస్తాడండి. నడుచుకుంటూ రోడ్డు మధ్యలోకి వచ్చేసాడు. ఇలా రోడ్డు మధ్యలోకి వచ్చేస్తే వెనకాల నుంచి వచ్చి ఒక వ్యాన్ కొత్తగానేనండి స్పాట్లో చచ్చిపోయాడండి. పాపం ఆయన స్పాట్లో చనిపోయాడు. తాగిన మైకంలో చేసిన పని అండి. ఇంకా ఆయన ఏం చేశాడంటే తాగిన మైకంలో మా ఊర్లో జరిగిన నిజ సంఘటనలు. ఇంకా ఆయన తాగిన మైకంలో పట్టల మీద తలపెట్టి పడుకున్నాడండి. ఇలా సైడ్కి పట్టలే ట్రైన్ ఏమన్నా ఆగుతుందండి, వచ్చి తొక్కగానే మెడకాయ అవతలకి ఎగిరిపోయిందండి. మా డాడీ ఏం చేశారంటే తాగిన మైకంలో గోర్లు కట్ చేసుకుంటున్నాడండి. తాగిన మైకంలో గోర్లు కట్ చేసుకుంటుంటే ఆ గోరుతో పాటు ఆ బ్లేడ్తో ఆ చర్మం కూడా కోసికిపోయింది. ఎప్పుడైతే కోసికిపోయిందో ఈ బ్లడ్ వచ్చిందండి. బ్లడ్ వచ్చేసిన తర్వాత బ్లడ్ ద్వారా మా డాడీకి షుగర్ ఎలా వచ్చిందో తెలియదు, వచ్చేసింది షుగర్. ఈ వచ్చేసిన తర్వాత అండి తిప్పలేనంటూ హాస్పిటల్ లేదండి. ప్రతి హాస్పిటల్కి తిప్పాం, బోల్డ్ ఖర్చు పెట్టాం దానండి, కానీ అసలు తగ్గలేదండి, అస్సలు తగ్గలేదు. అలా షుగర్ ఎక్కువయ్యి మా డాడీ కూడా చనిపోయాడండి. ప్రతి ఒక్కరినండి మా ఊర్లోనండి సగానికి సగం మరణాలు కేవలం ఈ తాగుడు వల్లేనండి. తాగుడు వల్లే. మా ఊర్లో మంచిదంటూ ఏమీ లేదు. పిల్లలు పాడైపోయారు, పెద్దలు పాడైపోయారు, సారా వ్యాపారాలు ఉన్నాయి, యవనస్తులు గంజాయిలకి బానిసలు అయిపోయారు. కుటుంబంలో ఆడోళ్ళండి అత్త కోడలకి పడక కుటుంబంలో ఎన్నో గొడవలు అయ్యి అత్తల ఇంట్లోకి పోయారు. ఏ విధంగా చూసినా మొత్తం మా ఊరంతా కొలాప్స్ అయిపోయింది. అలాంటి టైంలోనండి దేవుడు నన్ను లేపుకున్నాడండి. దేవుడు నన్ను లేపుకున్నాడు. నాకు వచ్చిన ఆ ఆలోచన ఏంటో తెలుసా? ఒకప్పుడు అసలు నాకు సొసైటీమే అసలు ఆలోచనలో ఉండే కాదు. మా ఓలి ఎలా పోతే నాకెందుకే, నాకు కావాల్సింది ఒకటే, మంచి పేరు రావాలి, మంచి ప్రతిష్ట కావాలి, ఆ అమ్మాయి నా దగ్గరికి రావాలి, ఈ ఆలోచనలే. మా ఊరిని బాగు చేసుకుందాం, మా ఊరు ఎలా అయిపోతుందో ఏముండేవి కాదు. అలాంటిదండి ఎప్పుడైతే బైబిల్ చదివానో, ఎప్పుడైతే దేవుని యొక్క మనసు అర్థమైందో, నా ఊరిని నేనే బాగు చేసుకుందామని చెప్పి నేనే నిలబడ్డానండి. నా యవనస్తులు నేనే బాగు చేసుకోవాలా, నా ఊరి ఆ కుటుంబాలని నేనే కలపాలి, ఆ సారా వ్యాపారాలు నేనే తొలగించాలి, ఆ కుర్రలందరినీ గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరికి దేవుడు మాటలు చెప్పి మంచిగా దేవుడు అనుకున్నట్లుగా సొసైటీని క్రియేట్ చేయాలన్న మంచి భావాలు ఆలోచనని కలిగినాయి అంటే కేవలం బైబిలేనండి. నిజంగా బైబిలే. ఎందుకో తెలుసా? నేను కూర్చున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడేది తెలుసా? కిందకుంటున్నప్పుడు ఇలా మాట్లాడుతూ ఏమన్నాడంటే, నువ్వు లోకానికి వెలుగు అన్నాడండి. ఎవరిని? నన్ను. దైవ సేవకులు కాదు, నేను దైవ సేవకుని కాదండి. మన దైవ సేవకులు వీళ్ళు, దైవ సేవకులు అల్లేదు వీళ్ళు. యేసుక్రీస్తు వారిని ఎవరిని అన్నాడు తెలుసా? కింద ఎవరైతే కూర్చుని విశ్వాసులుగా ఉన్నారో ఆ రోజు నేను కింద ఉన్నా కాబట్టి మనల్ని అన్నాడు. ఏమన్నా తెలుసా? మీరు లోకానికి వెలుగు. వెలుగంటే ఏంటండి? వెలుగంటే ఏంటి? అంధకారంలో ఉంటున్నారని మన వాళ్ళు తెలియకుండా మత్తు పదార్థాలతోని, ఈ గొడవలతోని, ఈ సారా వ్యాపారాలతోని, చెడు అలవాట్లతోని పాపంలో మునిగిపోయి అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు ఆ అంధకారాన్ని తొలగించాలంటే వెలుగుగా నేను వెలగాలండి. కానీ వెలగకుండా మనం ఏం చేస్తున్నామండి? ఇంట్లో ఉండి సీరియల్ చూసుకుంటున్నామండి. నిజంగానండి, ఇంట్లో ఉండి సీరియల్ చూసుకొని అరుగుల మీద లేనిపోని వార్తలన్నీ చెప్పుకుంటున్నాం. గుళ్ళో వేరేలా ఉంటాం, బయట వేరేలా ఉంటున్నాం. కానీ దేవుడు అండి మనసు విప్పి చెప్పిన మాట అండి, మీరు లోకానికి వెలుగండి. మనమే వెలుగుగా ఉండాలి. మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని చెప్తానండి, నా ఊరిలో నేను వెలుగుగా ఉన్నాను. మీ ఊరిలో మీరు వెలుగుగా ఉన్నారా? అడుగుతాడండి దేవుడు. ఎలాగ అడుగుతాడు? రే, నిన్ను లోకానికి వెలుగా నిన్ను భూమి మీదకి పంపించాను కదా, ఏం చేసేవరా అని అడిగితే ఏం చెప్తామండి సమాధానం? నేనైతే ప్రౌడ్గా చెప్పుకుంటా, తండ్రి నీ కోసం త్యాగం చేశాను, తండ్రి నీ కోసం వెలుగుతున్నాను, నీ కోసం యవనస్తులందరినీ గ్యాదర్ చేస్తున్నాను, నీ కోసం సన్నిధికి ఇంతని నేను కానుక ఇచ్చి నీ పనులన్నీ చేస్తున్నాను తండ్రి. ఏ విధంగా చేసినా మీరు చెప్పినట్లుగా నేను వెలుగుతున్నానని చెప్పి నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను దేవుని ముందు. నేను చెప్పుకోగలవా? అలా చెప్పుకోవాలంటేనండి
ఆయన కోసం నిలబడాలి, ఆయన కోసం త్యాగం చేయాలి, ఆయన కోసం మనం సమయాన్ని వెచ్చించాలండి. ఏ విధంగా చూసినా ఆయన కోసం బ్రతకాలండి. మీరు కానీ ఒక్కసారి బలంగా చెప్పే మాట ఏంటంటే, మీ పాపాలని దేవుని కోసం త్యాగం చేసి దేవునికి దగ్గరికి జరిగి ఎంత బాగుంటుందండి. నిజంగా అద్భుతంగా ఉంటుంది లైఫ్. బాధలో కూడా సంతోషాన్ని ఇచ్చేది ప్రపంచంలో ఒకడే, యేసుక్రీస్తు వారు ఒకడే. ఇంకెవ్వరు బాధలో సంతోషాన్ని ఎవరిస్తారండి? బాధలో సంతోషం యేసుక్రీస్తు వారు ఒక్కడే ఇస్తారండి బాధలో సంతోషాన్ని. బాధపడినప్పుడు తగిన ఓదార్పు ఆయన ఇస్తాడండి. ఏ వైపు నుంచి చూసినా అన్ని విధాలుగా యేసుక్రీస్తు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఉన్నాడండి. కానీ మనమే సరైన సమయం ఆయనకి ఇవ్వట్లే, సరైన సమయానికి సన్నిధికి రావట్లే. అసలు చిన్నదంటూ యేసుక్రీస్తు వారి కోసం ఒక్కటి కూడా త్యాగం చేయలే. పైపైన భక్తి చేస్తున్నాం, ఏదో ఆటపోట్లకి ఏదో పేరున వస్తానన్న పేరుకి సన్నిధికి వస్తున్నాం, కానీ మనసు పెట్టి ఎవరు రావట్లేదండి. మనసు పెట్టి ఇక్కడి నుంచి అయినా రండి. నిజంగా మన కోసమేండి ఆయన చనిపోయింది, ఆయన కోసం సిలుమలో ఏలాడిపోయి గజగజ ఆ వణికిపోయి ప్రాణాన్నంతా దారపోస్తుంది నీ కోసం అండి, నా కోసం అండి. బయట ఎక్కడో సినిమాలు వేసుకుంటున్నా, డ్యాన్స్లు వేసుకున్నా నాకు అర్థమైంది. మీకు అర్థం కావట్లేదు ఆయన ప్రేమ, మీకు అర్థం కావట్లేదు ఆయన సిలువ త్యాగం. ఎక్కడో తీసుకొచ్చి నా ద్వారా మీకు చెప్పిస్తున్నాడండి దేవుడు. ఎక్కడి నుంచి అయినా మారకపోతే మన జీవితానికి గ్యారంటీ లేదండి. ఎందుకో తెలుసా? ఎవరిని చంపాలా అని వెతుకుతూ తిరుగుచున్నాడంట. ఆయన కృప కానీ నీ మీద నా మీద లేకపోయిందా, ఎవరు ఎలా చనిపోతారో ఎవ్వరికి తెలియదు. ఇక్కడి నుంచైనా మీరందరూ మనస్ఫూర్తిగా బైబిల్ చదివి మన కుటుంబాల్ని, మన పిల్లల్ని, మన సమాజాన్ని బాగు చేసుకొని రేపటి రోజున పరలోకంలో మనందరూ కలిసి ఉందామని, కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.